బ్రదర్ ఎల్షామా ప్లీజ్ కమింగ్ డయాసిస్. అలాగనే తెలుగు తర్జుమా చేయడానికి ఐజాక్ రావాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళు వస్తుండగా మనము చప్పట్లు కొడుతూ మనము సన్మానిస్తాం. God bless you. Amen. God bless you. Amen. God bless you. Yeah, it's still not quite where we want it. Amen. God bless you. That's more like it. Amen. 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 I greet you all in the name of Jesus Christ. I'm very happy to be with you this evening in the house of the living God. It's not a small thing to believe the God we believe in. It's a tremendous thing to know the things we know. Every day I am grateful to God for the opportunity to serve Him. I could be on the streets like some drunkard or somebody whose life is going nowhere. అన్నం లేక కావచ్చు, ఇంకా చాలా విధాలుగా వారు చనిపోతున్నారు. కానీ నన్ను దేవుడు సజీవులైన ఉంచాడు. But the grace of God saw me and it also saw you. మరి ఆయన కృప ఈ రోజు మనల్ని చూసింది గనుక ఆయనకు కృతజ్ఞతలు. Hallelujah. Hallelujah. And we trust that His grace will be enough for us this evening as we share together in the word of the Lord. మరి యేసుక్రీస్తు నామములో మనందరిని దీవించును గాక. మరి వాక్యం చదువుకుందాం మనందరం కూడా. Amen. Shall we all rise for the reading of the word? మనందరం కూడా లేచి నిలబడదాం. I wanted tonight maybe to leave properly speaking about the pastor and his family, and I'll leave it until Sunday. మరి పాస్టర్ గారి గురించి పాస్టర్ వాళ్ళ మీ అందరిని కూడా ఆదివారము చూసి నేను సోమవారం మిమ్మల్ని విడిచిపెడతాను. Because right now I might get emotional and lose my track. మరి చాలా ఉద్రేకంగా అంటే చాలా బాధతో. But these are wonderful people. These are wonderful people. మీరు చాలా సంతోషం, చాలా గొప్ప ప్రజలై ఉన్నారు. Amen. Amen. Let's go to 2 Peter chapter 1. 2 Peter chapter 1. Amen. You bear with me. I go verse by verse. So for now we'll just read the first verse. I'll read it in English first. It says, Simon Peter, a servant and an apostle of Jesus Christ, to them that have obtained like precious faith with us through the righteousness of God and our Savior Jesus Christ. క్రీస్తు అపోస్తలుడైన పేతురు జ్ఞానము బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్తొరియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానము విస్తరించును గాక. అట్లనే 2 పేతురు 1వ అధ్యాయం
మొదటి అధ్యాయం మొదటి వచనం. 2 పేతురు 1వ అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మన వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి. Amen. I'll just ask my brother to pray for us and commit the word into the hands of the Lord. మరి నా సహోదరుని ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ప్రార్థన చేసుకున్న మనందరం కూడా. జీవముల దేవ యేసు ప్రభువా, మరి ఒక్కసారి ప్రభువా నీ ఆలయంలో కూడి ప్రభువా ఈ విధంగా దేవ మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. యేసయ్య, ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు. ఓ ప్రభువా, మరి మమ్మల్ని ఈరోజు దేవ నీ యొక్క కృపచేత మమ్మల్ని ఇక్కడ ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా నాయన వాక్యం చెప్తున్న దైవదాసుని ప్రభు నీ సాధనను పెట్టుకోండి. వింటున్న మమ్మల్ని కూడా నీ చేతిలో పెడుతున్నాం ప్రభువా. యేసయ్య, తెలుగులో చేస్తున్న నా జీవితాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సరి అయిన పదాల చేత దేవా నిన్ను మయపరచుటకు దేవా, నిన్ను గణపరచుటకు ప్రభువా, మంచి ఆలోచన జ్ఞానం చేత తెలుగులో చేస్తుటకు సహాయం చేయండి. ఓ మా ఇద్దరికి ఇది మధ్యలో ప్రభువా నీ పరిశుద్ధాత్మ నింపమని అడుగుతున్నాను ప్రభువా. ఎలాంటి తప్పులు పొరపాట్లు రాకుండా దేవా దయచేసి సాతానుని మీరు బంధించండి ప్రభువా. మేమంతా కూడా దేవా నిన్ను మయపరిచే కృపను మాకు దయచేయండి. నీ యొక్క గొప్ప శక్తితో మా అందరి మీదకి దిగిరండి దేవా. ఇక్కడ ఎవరు కూడా దేవా వాక్యం అర్థం కాకుండా ఉండకుండా ఉండడు సహాయం చేయండి. ప్రతి ఒక్క హృదయంలో దేవా నీ యొక్క పరిశుద్ధాత్మను గుమ్మరించండి నాయన. ప్రతి ఒక్కరికి స్వస్థతను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ మమ్మల్ని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. You may have your seats. మనం కూర్చుందాం అందరం కూడా. Amen. Amen. హల్లెలూయా హల్లెలూయా మనం చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. Amen. Amen. అంటే చాలా ఇష్టము. మనం ఎంతైతే ఆమేన్ హల్లెలూయా చెప్తామో ఆయన అంత వాక్యాన్ని మనకి ఇస్తారు. Amen. If I could just ask my brother for just a little bit of volume. Amen. Amen. That's better. Just a little bit less and we'll be all right. Amen. The word of the Lord today is telling us in the book of Peter, Simon Peter, a servant. మరి ఇక్కడ సీమోను పేతురు అపోస్తలుడైన క్రీస్తు యేసుక్రీస్తు దాసుడైన అపోస్తలుడైన సీమోను పేతురు అని ఉన్నది. I always feel pulled to stop at this point because it makes us check ourselves. మరి ఈ యొక్క అంశం దగ్గర వచ్చి నేను ఆగాలనుకుంటున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు దాసుడైన అపోస్తలుడైన సీమోను పేతురు అని ఉన్నది. అది ఆ యొక్క చిన్న ఆయన దాసుడు అనే దాని గురించి చూసుకోవడానికి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఒకసారి. Especially those of us who serve in ministry, whether it's as missionaries or as pastors, there is something important in this word servant. మరి ఈ యొక్క దాసుడు అనే పదానికి పాస్టర్లే కావచ్చు, మిషనరీలే కావచ్చు, సేవకులే కావచ్చు, మరి మనం కూడా దాన్ని మనం చూసుకోవాలి. మరి ఈ దాసుడు అనే పదానికి See, a man who cannot be a servant is not fit to lead. మరి ఎప్పుడైతే ఒక దాసుడు అనే పదాన్ని ఒక సేవకుడే కావచ్చు లేదంటే నడిపించేవాడే కావచ్చు దాసునిగా ఉండకపోతే అది ఎంత మాత్రం కూడా సరిగ్గా నడిపించలేడు ఆయన. For us to be able to lead, we must be willing to be servants. మరి For us to be able to lead, we must be willing to be servants. మరి నడిపించాలి అనే ఆలోచన కలిగి ఉన్నట్లయితే లేదంటే నడిపించాలి అనే ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా దాసత్వం చేయాలి. మొదటిగా We must be willing to surrender ourselves into a lower state. మరి మనం కూడా చాలా దీనునిగా దేవునికి అర్పించబడాలి. That will enable us now when we're in positions of leadership to treat the people right. మరి ఎప్పుడైతే మనము దీనులుగా ఉంటామో తగ్గించుకొని దాసునిగా ఉంటామో అప్పుడే ప్రజలను మనం నడిపించగలం సరి అయిన మార్గంలో. We find that attitude across all the apostles. Paul says, I, Paul, a prisoner of Christ. అది ఎప్పుడైతే మనము దేవుని యొక్క మందిరంలో నడిపించాలనుకోవచ్చు కానీ లేదంటే ఎవరైనా నడిపించాలని ఒక సేవకుడిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు కూడా మనల్ని ఎన్నుకొని నడిపిస్తాడు సంఘాన్ని.
So much of Christianity these days, especially in the denominations, is about big titles. మరి క్రైస్తవంలో మరి డినామినేషన్స్ అంటే సంఘ శాఖలలో వాళ్ళు ఏ విధంగా చూసుకుంటారంటే ఒక స్థానాన్ని వాళ్ళు ఎన్నుకుంటారు ఎప్పుడు కూడా. You have global pastor. నేను ఈ యొక్క గ్లోబల్ అంటే ఈ యొక్క ప్రాంతానికి నేను పాస్టర్ను. You have the president pastor. నేను ప్రెసిడెంట్ పాస్టర్ను. All of this is seeking positions. మరి ఇవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా అంటే నేను సేవకుని కదా, నేను అగ్రస్థానాలు కావాలని వాళ్ళు పొందుకుంటా ఉంటారు. But a true child of God wants to be a servant. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి వారు ఎప్పుడు కూడా దీనంగమైన సేవ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు They're కూడా saying, Master, I am here. Just use me how you want me. వారు ఏ విధంగా అంటారంటే అయ్యా దేవా నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా, నన్ను ఉపయోగించుకో ప్రభువా అని అంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. When we serve with that attitude, we can properly influence the sheep. మరి ఎప్పుడైతే సేవకులైన మీరు ఎప్పుడైతే అలాంటి తగ్గింపు కలిగిన జీవితాన్ని కలిగి ఉంటారో అప్పుడు మీరు నీ యొక్క గొర్రెలను మేపుటకు వారు యోగ్యులై ఉన్నారు. వారు ఆ గొర్రెలను సరి అయిన మార్గంలో తీసుకెళ్తారు వాళ్ళు. Amen. The pastor said correctly, I am not a pastor. మరి పాస్టర్ గారు దైవజనుడు మన పాస్టర్ గారు మంచి మాట చెప్పారు, నేను పాస్టర్ను కాదు. I have no ambition to be a pastor. నేను పాస్టర్గా ఉండాలని ఆశపడలేదు ఎప్పుడు కూడా. Because I understand what it means to be a pastor. మరి నాకు అర్థమైంది సేవకుడు అంటే ఏంటిదనే ఆ పదానికి అర్థం నాకు తెలుసు. It means sleepless nights. హల్లెలూయా. నిద్రలేని రాత్రులు. It means your phone doesn't switch off. మరి సేవకుని యొక్క ఫోన్ ఎప్పుడు కూడా స్విచ్ ఆఫ్ చేయొద్దు. It means you are thinking every day about 20 different people's problems. మరి ప్రతిరోజు కూడా తన ఆలోచనలో ఒక 20 మంది సమస్యలు ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, నెమ్మది వేస్తూ ఉంటాడు. And in it all, people forget that you too are a human being. మరి ఆయన సేవకుడు కూడా ఒక సాధారణమైన మానవుడే కదా, మనలాంటి మానవుడే కదా. That's why a pastor is associated with the ox anointing. వారు ఏ విధంగా ఉంటారంటే దొడ్డ పని చేయవారిగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు He కూడా. is the burden bearer. ఆయన గొప్ప భారము కలిగి చేస్తాడు సేవ అనేది. Carrying a weight that is greater than he can. మరి ఆయన మోసే భారము కంటే కూడా ఎక్కువ బరువును మోస్తాడు సేవకుడు. So when you consider that, when you think about that, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క సేవకుని గురించి ఆలోచించినట్లయితే it's a position to run away from. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే సేవకుని గురించి ఆలోచించినట్లయితే ఆ సేవకుడు అనే ఆలోచన నీకు రాగానే నువ్వు అక్కడ నుండి పారిపోతావు నువ్వు. It's a position where you say, no Lord, I don't want it, until God finally forces you in. మరి నీవు కూడా ఆ యొక్క నీవు ఎప్పుడైతే ఆలోచన వస్తుందో అక్కడ నుండి పారిపోతావు. అయ్యా నేను ఆ పనికి యోగ్యుని కాదు ప్రభువా, నేను ఎంత మాత్రం ఆ పని చేయలేను ప్రభువా అని నువ్వు అక్కడ నుండి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను గుంజుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు అప్పుడు నువ్వు ఆగుతావు అక్కడ. This is what it means to be a servant. మరి ఆ సేవకుడు అనే పదానికి యేసుక్రీస్తు దాసుడు అనే ఆ పదానికి అర్థం అది. I hope that will help us, especially as we go forward in our journey. We don't know where God will take us, but let us always have the attitude of a servant. మరి మనల్ని అక్కడికి దేవుడు తీసుకెళ్ళాడా లేదా, మరి ఆ గుణలక్షణాలు ఏంటి అనే భావమును మనం చూసుకున్నప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు దాసుడివా కాదా అనే దాని గురించి. Hallelujah. హల్లెలూయా. Amen. Peter continues. I'll read verse 2 and 3, and now let it be read in your language. Grace and peace be multiplied unto you through the knowledge of God and of Jesus our Lord, according as his divine power hath given unto us all things that pertain unto life and godliness, through the knowledge of him that hath called us to glory and virtue. 2-3 మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. Peter is speaking some wonderful things to the church. మరి ఇక్కడ సంఘం గురించి పేతురు గారు గొప్పగా మాట్లాడుతున్నాడు. He is speaking about divine power that has been given to the church. మరి అక్కడ
Divine power. మహిమ అనబడు అనే దాని గురించి, అంటే గొప్ప దాని గురించి, ఆయన యొక్క గొప్ప శక్తి గురించి అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. Divine power that has been given to the church. మరి అది ఎవరికి ఇవ్వబడిందంటే దైవ శక్తి జీవమునకు అనే ఆ శక్తి ఎవరికి ఇవ్వబడిందంటే సంఘానికి And ఇవ్వబడింది. he says this power pertains to all things unto life. మరి ఈ యొక్క ఆ యొక్క శక్తి అంతా కూడా మన జీవితాల్లోనికి ఇచ్చాడు దేవుడు ఆయన. Which means there is nothing that we can encounter in this life that this power cannot cater for. మరి ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి పట్టుకోకుండా ఉన్నట్లయితే ఈ యొక్క శక్తి నీకు ఇవ్వబడదు. ఎప్పుడైతే దేవుణ్ణి కలుసుకొని పట్టుకుంటావో అప్పుడు మాత్రమే దేవుడు నీకు శక్తి It ఇవ్వగలడు. pertains to all things unto life. మరి మనకు కావాల్సిన ప్రతి ఈవును కూడా దేవుడు ఇవ్వగలడు ఆయన. There is no trouble you can wake up to today that this power cannot handle. మరి ఈ యొక్క శక్తి నీ లోపల లేనట్లయితే ఉదయాన్నే లేవగానే నీకు సమస్యలతోనే నీకు ఉదయం ప్రారంభం అవుతుంది. నీకు ఎప్పుడైతే దేవుడు ఈ శక్తిని ఇస్తాడో ఉదయ కాలము ఈ శక్తి ఈ యొక్క నీకు వచ్చే సమస్యలు ఎంత మాత్రం కూడా నీకు అవి నీ ముందట నిలబడవు కూడా. There is nothing that Satan can invent that can overcome this power. ఎప్పుడైతే ఈ శక్తి నీ లోపల ఉంటుందో సాతాను గాడు నిన్ను ఎదిరించలేడు. Which gives us to know our job is to live in this power. మన యొక్క ఉద్యోగం ఏంటిదంటే ఆ యొక్క శక్తిలో జీవించడమే. If we live in this power, we will realize that we have perfect peace. నువ్వు నీ యొక్క పని ఏంటిదంటే ఈ యొక్క శక్తిలో నివసించినప్పుడు, ఈ యొక్క దైవ భక్తిలో నివసించినప్పుడు అది సంపూర్ణ మానవుని స్వరూపంలోనికి తీసుకెళ్తుంది అది. Hallelujah. హల్లెలూయా. Let's go on. We are just laying a foundation. నేను నీకు ఇక్కడ పునాది వేస్తున్నాను. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాము. Amen. I shall read verse 4 to 6. 4 నుంచి 6 వచనాల వరకు. ఆ మహిమ గుణాతిశయం. Amen. Go ahead, sister. ఓకే, ముందుకు చెప్పు, చదువు. 4, 5, 6. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని. Amen. Peter says we have been given great and precious promises. మనకు ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే మనకు గొప్ప వాగ్దానాలు ఇవ్వబడినవి ఇక్కడ. He says, having escaped the lust of the world, we have been given great and exceeding promises. మనము having escaped the corruption of this world, we have been given great promises. మనకు ఈ లోకం నుండి బయటికి మనం తప్పించుకోపోక ముందే దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానాలు రాసి పెట్టాడు ఆయన. Which means God has not called us out of the world so that we step into misery. మరి ఆ యొక్క లోకంలో నుంచి మనల్ని దేవుడు బయటికి పిలిచి మనల్ని ఆ యొక్క మిసరీ అంటే ఆ యొక్క మర్మములను లోనికి మనకు పిలిచాడు ఆయన. Amen. The word is telling us that as we've been pulled out of the corruption, we are actually being pulled to great and exceeding promises. మనము ఈ లోకంలో ఉన్న ఆ యొక్క అన్యత్వంలో నుంచి లేదంటే బానిసత్వంలో నుంచి మనల్ని బయటికి తీసి దేవుడు ఆ యొక్క పరలోకంలోనికి తీసుకుపోవడానికి సిద్ధం చేస్తున్నాడు మనల్ని. Which means God's power is not stopping just at our salvation. మరి మన రక్షణ దగ్గర దాకా తీసుకొచ్చి దేవుడు తన శక్తిని ఆపేస్తున్నాడు అక్కడ. There are things available to the believers if we believe. మరి ఈ యొక్క ఈవులన్నీ కూడా దేవుడు మన కోసం సిద్ధం చేసి పెట్టాడు ఆయన. The question is, do we believe? మరి అక్కడ ప్రశ్న ఏంటంటే నీవు దేవుని నమ్ముతున్నావా? Many times we are holding ourselves back after being saved and we are deciding that our lives will just go on. మరి మనందరం కూడా రక్షణ పొందే ఉంటాము.
నేను రక్షణ పొందుకున్నా కదా, ఇక చాలు కదా, మరి ఇంకా నేను ముందుకు పోవాల్సిన అవసరం లేదు కదా అని మనం ఆలోచించుకుంటూ అక్కడే ఆగిపోతాం మనము. And what this creates is frustrations in the Christian journey. మరి మన యొక్క క్రైస్తవ జీవితంలో ఈ యొక్క ఒత్తిళ్లు సమస్యల చేతనే మనం నొంగిపోతాం, కొంగిపోతాం కూడా. Because you come into Christ and you spend 10 years and you have zero results. మరి మనము 10 సంవత్సరాలు ఈ యొక్క వర్తమానంలో జీవిస్తున్నాం, కానీ నీ లోపల ఎలాంటి మార్పు అనేది లేదు అక్కడ. The same troubles that followed you in Hinduism are following you in Christianity. మరి మన హిందూయిజంలో మనం ఏ విధంగా అయితే, అన్యత్వంలో ఏ విధంగా అయితే ఉంటామో అదే విధంగా సంఘంలో క్రైస్తవత్వంలో కూడా అదే 10 సంవత్సరాల జీవితాన్ని జీవిస్తున్నాం. The same troubles that followed you when you were drunk are following you when you are sober. మరి ఇక్కడ మనం అన్యత్వంలో ఉండి తాగుతున్నాము, ఇక్కడ వచ్చి ఈ యొక్క క్రైస్తవత్వంలో సోమరిలాగా మనం ఉంటున్నాము. And it's because we are not aware of the great promises available to us in the మన word. కోసము దేవుడు రాయబడిన గొప్ప వాగ్దానాలు ఉన్నాయని మనం మర్చిపోయి అదే సోమరిలాగా కూర్చుంటున్నాం సంఘంలో. We are limiting God to our circumstances. మరి దేవుని యొక్క సర్కమ్స్టాన్సెస్ అంటే దేవుని యొక్క దేవుని యొక్క ఆ ఈవులను పొందుకోవడానికి కూడా మనం అవకాశం లేకుండా అక్కడే ఆగిపోతున్నాం. But God wants to show himself great in our lives. మరి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని చూస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. హల్లెలూయా. Amen. Let's go on here reading in Peter. మరి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. Amen. I want to read from verse 10 to 12 10వ వచనం నుంచి 12వ వచనం వరకు and just take a few lessons from there. And it says in English, "Wherefore the rather, brethren, give diligence to make your calling and election sure, for if ye do these things, ye shall never fall. For so an entrance shall be ministered unto you abundantly in the everlasting kingdom of our Lord and Savior Jesus Christ. Wherefore I will not be negligent to put you always in remembrance to these things, though ye know them and be established in the present truth." అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు 12 వరకు. Hallelujah. Peter here is telling us that our problem is that we are not set in the word of God. మరి ఇక్కడ పేతురు ఏమంటున్నారంటే మనము మన స్థానంలో నిలకడగా లేము. ఇక్కడ We are not taking time to be sure about our calling and election. మరి మన పిలుపును మన ఏర్పాటును మనం గ్రహించలేకపోతున్నాం. మనం We are not getting to the place where we are serious about our calling. మరి మన యొక్క పిలుపును బట్టి మనం ఒక జ్ఞానం లేకుండా ఉన్నాము, Because ఆలోచన లేకుండా. Peter says, if we do these things, we shall never fall. మరి పేతురు ఏమంటారంటే మీరు ఈ కార్యములు చేసినట్లయితే మీరు పడిపోరు అని అంటున్నాడు ఆయన. Which means even if it looks like we have fallen, if we are sure about our calling, we will not fall. మరి ఈవులన్నీ కూడా మనం చేసినట్లయితే నీ యొక్క పిలుపును నువ్వు ఎంత మాత్రం కూడా కోల్పోలేవు. And he says that's why I don't get tired to remind you these things. అందుకే ఏమంటున్నా అంటే మీకు చెప్పుటకు మేము ఇంకా సిద్ధంగా ఉన్నాం అంటున్నాడు పేతురు. Because it's very important for you to know. మరి ఇది చాలా ప్రాముఖ్యము మీరు తెలుసుకొనుట. If you cannot activate the divine power of God, you will never be certain about your Christian walk. మరి ఆ యొక్క అత్యధికమైన దేవుని శక్తిని పొందుకొనే లేకుండా మీరు ఉన్నట్లయితే ఈ యొక్క ఈవులను పొందుకొనుట అర్థం చేసుకుంటా చాలా అది కష్టతరంగా ఉంటుంది మీకు అందరికీ కూడా. If your experience of God is in your mind, you will never be sure about your Christian walk. దేవుని యొక్క జ్ఞానము మీ దగ్గర లేనట్లయితే ఆ జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు ఈ యొక్క క్రైస్తవ జీవితంలో జీవించలేరు కూడా. Because the enemy will always be there to whisper. మరి సాతాను ఎప్పుడు కూడా వచ్చి మనల్ని అటు ఇటుగా చేస్తూ ఉంటుంది. ఇది నిజమా, అది కరెక్టేనా, నువ్వు చేసే సత్యమేనా, నువ్వు వెళ్ళే మార్గం సత్యమేనా అని అది ఇరుకాటంలో పెడుతుంది మనల్ని. If God loves you, why is your life like this? సాతాను కూడా వచ్చి ఏమంటాడంటే దేవుడిని నిజంగా నిన్ను ప్రేమిస్తే నీ జీవితం ఎందుకు ఈ విధంగా ఉంటుంది? If God loves you, why are you still sick?
మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, నువ్వు ఇంకా ఎందుకు అనారోగ్యంగా ఉంటున్నావు? If God loves you, why is your family broken? ఓ మరి నీ యొక్క కుటుంబం ఎందుకు చెల్లా చెదరైపోతున్నది? And these are questions we cannot answer with our minds. మరి ఈ యొక్క ప్రశ్నలన్నిటి కూడా సాతానుగాడు వేసే చిక్కు ప్రశ్నలన్నిటి కూడా ఈ యొక్క మనకు వాటికి సమాధానం చెప్పలేక కాముగా ఉండిపోతాం. Without encountering God, we are victims to circumstances. మరి మనము దేవుణ్ణి పట్టుకోలేనట్లయితే ఎంత మాత్రం కూడా ఈ యొక్క ప్రశ్నకు జవాబే ఉండదు మన దగ్గర. And our lives will never progress in Christ. మన జీవితాన్ని కూడా ఎంత మాత్రం కూడా ఎదగలేవు క్రైస్తవ జీవితంలో. The theme of what I've been speaking about since I came is that God does not want frustrated Christians. మరి దేవునికి ఒత్తిడితో భారముతో కలిగిన విశ్వాసులను దేవుడు ఎంత మాత్రం కూడా కావాలని అనుకుంటలేడు ఆయన. That having have sacrificed to commit yourself to Christ, then your life is just frustration after frustration. మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే నీ జీవితాన్ని అంతా కూడా తనకు సమర్పించాలి అని కోరుకుంటున్నాడు. ఒత్తిడితో భారంతో ఇక్కడికి వచ్చి కూర్చోవాలని దేవుడు ఎంత మాత్రం కూడా కోరుకోవట్లేదు. That is not the program of God. అది దేవుని ప్రణాళిక, మన పట్ల ఉన్న దేవుని ప్రణాళిక అది కాదు. God says, I have good thoughts for you. ఓ నీ కోసం నేను మంచి ఈవులను ఉన్నాయి నా దగ్గర అంటున్నాడు Thoughts ఆయన. of peace and not of evil. Thoughts of peace and not of evil. మరి నా దగ్గర శాంతి ఉన్నది కానీ నా దగ్గర ఆ యొక్క ఈవ్స్ అంటే సాతాను సంబంధమైన నా దగ్గర లేవు, చెడ్డ కార్యాలు నా దగ్గర లేవు, కానీ మీకు ఇవ్వడానికి నా దగ్గర మంచి కార్యాలు ఉన్నాయి అంటున్నాడు దేవుడు. To give you an expected end. ఓ నీకు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఆ యొక్క నీ యొక్క నీ జీవితంలో చివరి భాగంలోకి వెళ్ళినప్పుడు అది నువ్వు పొందుకుంటావు. That is the mind of God about our lives. మన జీవితం కోసం దేవుని యొక్క ప్రణాళిక ఏంటిదంటే నీవు మొదలుపెట్టిన జీవితం నుంచి చివరి వరకు దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా పట్టిక తన దగ్గర ఉన్నది. Amen. Hallelujah. My sermon today is talking about the evidence of a rapture pregnancy. The evidence of a rapture pregnancy. ఓకే, మరి మనము గర్భము దాల్చినమని అంటే దానికి ఎవిడెన్స్ అంటే సూచనలు ఉంటాయి మనకు. The evidence of a rapture pregnancy. ఎత్తబడే rapture pregnancy, ఎత్తబడే గర్భానికి ఒక గుణ లక్షణాలు లేదంటే సూచనలు ఉంటాయి. Because there is a child that we are carrying. మరి ఎప్పుడైతే ఒక స్త్రీ గర్భం దాల్స్తే ఆ యొక్క గర్భంలో ఒక శిశువు ఉంటాడు. That is to be manifested at the end. మరి అది ఎప్పుడైతే దాన్ని బయటికి వస్తుందో But- అది చివరి వరకు ఉంటుంది అది. But like every pregnancy, there must be evidence that you are actually pregnant. మరి ప్రతి ఒక్క గర్భము దాల్చిన అంటే అక్కడ ఒక రుజువు అనేది కావాలి. The rapture is the greatest event that will ever be. మరి ఎత్తబడుట అనేది ఒక గొప్ప సందడి. ఆ సందడి అని అంటే అక్కడ దానికి ఒక ముగింపు అనేది లేదు ఎంత మాత్రం కూడా. Think of it. The dead in Christ shall be caught up. మరి మరణించిన వారం అంటే మళ్ళీ తిరిగి లేవాలి. ఆ యొక్క ర్యాప్చర్ అంటే ఎత్తబడుటోళ్ళు. We who are living will also be caught up to meet them. మరి చనిపోయిన వారు కూడా ఆ రాకడలో ఎత్తబడాలి. ఈ యొక్క జీవించుచున్న మనము కూడా ఆ రాకడలో కలుసుకోవాలి వాళ్ళని. Do you believe that? మీరు నమ్ముతున్నారా? Do you believe that? మీరు నమ్ముతున్నారా? Then your faith is very great. మరి నీవు నమ్ముతున్నావా అంటే నీ విశ్వాసం చాలా గొప్పగా ఉండాలి. Because we are talking about something that is impossible. మరి మనం మాట్లాడేది అంటే సాధ్యము కాని దాని గురించి మనం మాట్లాడుతున్నాము. That's what we're talking about. మనం మాట్లాడేది దేని గురించి అంటే సాధ్యము కాని దాని గురించి We మాట్లాడుతున్నాము. are saying we believe in the rapture. ఓ మనం దేని అంటే నేను నమ్ముచున్నాను, రాకడను నేను చూస్తానని నమ్ముతున్నాము. We are saying that our bodies will be changed. మనం ఏమని చెప్తున్నామంటే మా హృదయాలు మార్పు చెందుతాయని చెప్తున్నాము. But we have a problem. మరి మనకు ఒక సమస్య కూడా ఉన్నది దాని పట్ల. We don't even believe that God can heal a headache. హల్లెలూయా. నా తలనొప్పిని దేవుడు స్వస్థపరుస్తాడని నువ్వు నమ్మలేదని అంటే ఏ విధంగా ఎత్తబడతావు? You believe in the rapture? నువ్వు ఎత్తబడట గురించి ఆలోచిస్తావు, నువ్వు నమ్ముతున్నావా? But a headache is too much for your God. మరి ఆ ఎత్తబడటలు నువ్వు ఉంటావని ఎంతైతే నమ్ముతున్నావో నీ తలనొప్పి తీసేయగలడు అనేది అది చాలా భారంగా ఉన్నది. ఆ దేవునికి తీసేయడానికి It means there is something wrong with the evidence that you're showing us. మరి నువ్వు చూపుతున్న ఆనవాళ్ళలో ఏదో ఒక సమస్య అనేది. Yes, you are talking a big game about the rapture.
మరి ఒక గొప్ప ఆట గురించి లేదంటే ఒక చిత్రాన్ని గురించి ఆ యొక్క ఎత్తబడే దాని గురించి మనం But మాట్లాడుతున్నాము. in your life, we are not seeing the evidence of that belief. మరి ఆ యొక్క నీ జీవితంలో ఎత్తబడే అనే గుర్తు గురించి మనం మాట్లాడినప్పుడు ఆ గుర్తు నీ జీవితంలో కనిపిస్తలేదు. If we cannot overcome our present situations, మన యొక్క సమస్య నుంచి మనం బయటికి రాలేనట్లయితే how can we have faith to leave this body and be taken up? ఓ మరి నీవు నీ లోపల ఒక ఎవిడెన్స్ అంటే సాక్ష్యము లేదంటే ఆధారము లేనట్లయితే ఈ ఎత్తబడే దాంట్లోకి వెళ్ళి నువ్వు పైకి ఈ దేహము మారిపోతుంది, నేను పైకి ఎత్తబడతా అనేది ఏ విధంగా నువ్వు ఆధారం కలిగి ఉంటావు? It shows that our understanding of God is in our minds. ఓ మరి ఆ యొక్క అర్థం చేసుకునే ఆలోచన దేవుడు మనకి ఇవ్వాలి. But we want to rise up to an experience of power. మరి మనము కూడా ఆ యొక్క శక్తి ఎలాంటిదో దాన్ని అనుభవించినట్లయితేనే దాని గురించి చెప్పగలము. That's what's promised for every single believer. ఓ ప్రతి ఒక్క విశ్వాసికి ఆ యొక్క ఆనవాళి యొక్క శక్తి తెలవాలి, దాని యొక్క రుజువు మన దగ్గర ఉండాలి. I said every single believer. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్క విశ్వాసి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. Let us journey into a story. మరి ఇంకా కొంచెం ముందుకెళ్దాం మన కథలో. Hallelujah. హల్లెలూయా, Amen, amen. హల్లెలూయా. Turn with me in your Bibles. We want to look at a particular sister called Elizabeth మరి అక్కడ ఒక స్త్రీ ఉన్నది, ఎలిజబెత్ గురించి మనం and మాట్లాడుకుందాం. her husband Zacharias. మరి తన యొక్క భర్త జకరియా. Let's go to Luke chapter 1. లూకా సువార్తకి వెళ్దాం ఒకసారి. Amen, amen. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, Amen. హల్లెలూయా. Amen. And I'm going to start from the 5th verse. If we can read from verse 5 to verse 6 only. There was in the days of Herod, the king of Judea, a certain priest named Zacharias of the course of Abia, and his wife was of the daughters of Aaron, and her name was Elizabeth. And they were both righteous before God, walking in all the commandments and ordinances of the Lord, blameless. మరి లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 5-6 వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. Amen. Hallelujah. We meet Zacharias, who was not just an ordinary man, he was a priest in the house of God. మరి దేవుని యొక్క ఆలయంలో ఆయన గొప్ప యాజకునిగా ఉన్నాడు, ఆయన సామాన్య మానవుడు కాదు. And we are also introduced to his wife Elizabeth, who also was of the daughters of Aaron. మరి ఆరోని యొక్క కుమార్తె, ఆమె పేరు ఆ యొక్క ఎలిజబెత్ అయి ఉన్నది, ఆమె కూడా సామాన్యురాలు కాదు. This was a powerful combination. ఓ మరి వీరిద్దరు కూడా గొప్ప శక్తి గలవారు, మంచివారు. Sometimes we are lacking powerful combinations in our homes. మరి మనకు ఒక అదృష్టం ఏంటంటే అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా ఇద్దరు భార్య భర్తలు కలిసి దేవుని ఆరాధించడం గొప్ప ధన్యత అది. The wife is reading the Bible, the brother is reading a newspaper. మరి కొంతమంది ఇళ్ళలోనేమో మరి తన భార్యనేమో బైబిల్ చదువుతుంది, భర్త పోయి ఏమో న్యూస్ పేపర్ చదువుతాడు. There is an imbalance in our faith at home. మరి ఇంట్లో ఏమవుతుందంటే ఒకరేమో దేవునికి భక్తి చేస్తున్నారు, ఇంకొకరేమో లోకానికి భక్తి చేస్తున్నారు. అక్కడ తేడా జరుగుతున్నది మన ఇంట్లో. If we want to see the reality of God, we must push each other to the realm of our faith. ఓ మరి ఎందుకు వేసామనంటే ఒకరినొకరు మనము మరి మన విశ్వాసంలో పైకి తన్నుకొని పైనప్పుడే మన ఇల్లు కూడా పైకి వెళ్తా అంటది. A good husband and a good wife wake up and they pray together. మరి ఎప్పుడైతే ఇద్దరు భార్య భర్తలు మరి ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేసినట్లయితే They encourage each other in the faith. మరి వారి యొక్క కుటుంబాన్ని విశ్వాసంలోనికి పైకి తీసుకెళ్తారు. They push each other to listen to the prophet. మరి ఎప్పుడైతే వారు లేచి ఆ యొక్క వర్తమానంలో విన్నట్లయితే ఉదయాన్నే లేచి They create the atmosphere so that their children can love God too. హల్లెలూయా,
వారిద్దరు కలిసి అలాంటి పనులు చేసినప్పుడు ఇంట్లో ఒక వాతావరణం సృష్టిస్తారు వారే. అప్పుడు పిల్లలు కూడా ఈ యొక్క భక్తిలో పెరగడానికి అవకాశం ఉంటది. This is what we should strive for in our homes. ఓ మరి ఇదే విధానంలో మన ఇంట్లో కూడా మనము తయారు చేయాలి ఒక శక్తిని. Now, if you are a husband and your wife does not believe, మరి ఆ భర్త ఒక క్రైస్తవుడుగా ఉండి భార్య క్రైస్తవురాలకు లేకుండా ఉన్నట్లయితే don't worry. మరి ఏమి ఇబ్బంది లేదు, సమస్య లేదు. The promise is to you and your household. మరి The promise is for you and your household. మరి నీవు దేవుడు నీకును నీ కుటుంబానికి వాగ్దానాలను ఇచ్చాడు. Which means all you need to do is keep praying for them every day. మరి ప్రతి రోజు కూడా మన ఆ యొక్క ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేయాలి. And one of these days they too shall accept the faith. మరి ఏదో ఒక రోజు తను కూడా ఈ నీ యొక్క విశ్వాసాన్ని బట్టి మారుతుంది ఆమె కూడా. Likewise, sister, if your husband does not believe, just keep praying for them. మరి అదే విధంగా భర్త కూడా దేవుని నమ్మనట్లయితే ఓ మీరు కూడా మోకరించి ప్రార్థన చేయండి, ఏదో ఒక రోజు నీ భర్త మారుతాడు. And God is sure to make it happen. మరి దేవుడు దానికి సాధ్యము చేయవాడు. ఆయన ఖచ్చితంగా మన ఇంట్లో కార్యం చేస్తాడు. So the Bible tells us that these two people were righteous. ఓ మరి వీరిద్దరు కూడా చాలా గొప్పవారు. They did the right things. వారు ఎలాంటి తప్పుడు కార్యం చేయలేదు, ప్రతిది కూడా మంచి కార్యాలు చేశారు. The program of God has an order. మరి దేవుని యొక్క ప్రణాళిక అనేది ఒక విధానంలో ఉంటది. You cannot be living a weak Christian life and expect results. మరి ఒక బలహీనుడైన క్రైస్తవుడిగా ఉండి నాకు మంచి కార్యాలు జరగాలంటే అవి కాదు అక్కడ పని. Most of us are struggling with the basics of our faith. ఓ మరి ఈ రోజు మనము ఎందుకు చాలా ఇబ్బందుల పాలవుతున్నామంటే మన యొక్క పునాది అనే విశ్వాసం కరెక్ట్ గా లేదు. We come to church when we want. మరి మనకి ఎప్పుడు చర్చికి రావాలనిపిస్తే అప్పుడు చర్చికి వస్తాము. At a time that suits us. మరి మనకు సమయం ఏదనిపిస్తుందో అది చెయ్యి. We are not serious about our walk with God. మనము దేవునితో నడిచే విధానంలో ఎంత మాత్రం కూడా ఒక సీరియస్నెస్ లేదు మనకు. A real Christian wants to get to church early. మరి నిజమైన ఒక క్రైస్తవుడు కావచ్చు. ఓకేనా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక నిజమైన క్రైస్తవుడు కరెక్ట్ ఉదయకాలం అందే చర్చికి వస్తాడు. Because you want to have time to sit down and meditate before the service. ఓ మరి చర్చికి వచ్చి ఆయన మోకరించి దేవునితో సహవాసం చేస్తాడు, ఆ ఆరాధన కొనసాగిస్తా ఉంటాడు ఆయన. You want to be able to sit down and read your Bible before the service has started. ఓ మరి సంఘము ఆరంభం కాకముందే ఆయన వచ్చి కూర్చొని మరి బైబిల్ చదువుతా ఉంటాడు ఒక నిజమైన క్రైస్తవుడు. That's when you will find that the very verses you were reading, the pastor will also come and read those verses. మరి మీరు చదివే వాక్యమే ఆయనే. నీవు ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడతావు కాబట్టి నీ దైవజనుడు వచ్చి ఈ బలిపీఠంలో ఉండి అదే నువ్వు ఏదైతే వాక్యం చదువు ఆయన కూడా అదే వాక్యం చదువుతాడు. It will show that we are in the right atmosphere. ఎందుకోసం అంటే నీవు అక్కడ ఒక సంపూర్ణమైన దేవుని యొక్క అనుభూతిని పొందుకుంటున్నావు గనుక ఆ యొక్క గొప్ప అనుభూతిని సంఘం అంతా కూడా నడిపిస్తుంది నీ వల్ల. But if we're at home and we're just saying, we'll go when it gets later on. మరి పోదాములే చర్చిలో కూర్చొనే ఇంట్లో కూర్చొనే పోదాములే, బ్రదర్ వచ్చినావా నువ్వు వచ్చినావా అనుకుంటే మనము ఏం చేస్తామంటే పోదాములే అనుకుంటా లేజీగా ఉంటాం ఇంట్లో. God will meet us at that attitude. God will meet us at that attitude. మరి దేవుడు కూడా అలాంటి వాళ్ళను ఎంత మాత్రం కూడా కలవడు ఆయన. If we are negligent in our walk, how can we expect God to be serious with his blessings for us? మరి నీవు ఒక మంచి జ్ఞానము చేత లేదంటే ఒక మంచి ఆశీర్వాదం చేత నింపబడాలంటే ఇలాంటి పనులు చేస్తే నువ్వు ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, తన ఈవులను ఏ విధంగా పొందుకుంటావు? Because what we find here is that Zacharias and Elizabeth were doing things right. మరి ఇక్కడ జకరియా ఎలిజబెతు చేస్తున్న క్రమాన్ని ఒకసారి చూడండి. They were walking in the right way. వారు దేవునిలో కరెక్ట్ క్రమాన్ని నడిపిస్తున్నారు. They were doing all the right things before God. ఓ దేవుని పట్ల వాళ్ళు గొప్ప కార్యాలు మంచి కార్యాలు చేస్తున్నారు. But verse 7 will show us a situation. మరి 7వ వచనం మనం చూసినట్లయితే, go ahead, read verse 7, my sister. 7వ వచనం. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి.
Hallelujah. Doing all the right things, living the right life, yet they have barrenness in their మరి home. వారిద్దరు కూడా సరి అయిన మార్గంలో నడుస్తున్నారు, సరి అయిన క్రమంలో ఉన్నారు, దేవుడు చెప్పే పనులు చేస్తున్నారు. మరి చూస్తే వారు గొడ్రాలై ఉన్నారు. ఆమె Which means the Christian journey does not mean we don't go through tough things. మరి క్రైస్తవ జీవితం అనేది ఒక కఠినమైన మార్గంలో వెళ్ళకుండా ఉండదు అనుకోవద్దు మనం ఎప్పుడు కూడా. God will be trying your faith. దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆయన God has a higher program. పరీక్షిస్తున్నాడు నీ విశ్వాసాన్ని. ఆయన నీ పట్ల గొప్ప ఈవులను ఉన్నాయి ఆయన దగ్గర. And that program requires us to go through some hard roads. మరి ఆయన ఏం చేస్తున్నాడు అంటే కఠినమైన మార్గంలో నడిపిస్తున్నాడు ఆయన. They are doing everything right in their Christian life, మరి వారి యొక్క క్రైస్తవ జీవితంలో వారు మంచి కార్యాలు చేస్తున్నారు, but they don't have a child. కానీ వారికి పిల్లలు మాత్రం లేరు. This is the way it can be sometimes in life. మనము ఒక్కొక్కసారి మన జీవితంలో ఆలస్యంగా చూస్తూ ఉండాలి దేవుని పక్షాన. We are wondering, Lord, I'm trying my best as a Christian, ప్రభువా నేను నా క్రైస్తవ జీవితంలో నేను ముందుకు కొనసాగుతున్నాను but ప్రభువా. look at my situation. ప్రభువా దయచేసి ఒకసారి నా యొక్క కన్నులను నన్ను చూడు ప్రభువా. నా I tell you, even in those moments, God is in control. అలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా, అలాంటి శోధనలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా దేవుడు అదుపులో పెడుతున్నాడు. Remember, God is not in the program of frustrating his children. మరి దేవుడు తన ప్రణాళిక ఏంటంటే తన పిల్లలను ఒత్తిడికి భారానికి గురి చేయాలని ఎప్పుడు కూడా అనుకోడు ఆయన. He's not sitting in enjoyment of your suffering. మరి నువ్వు He's not sitting in enjoyment. మరి దేవుడు నీవు దుఃఖిస్తుంటే ఆయన సంతోషంగా కూర్చొని ఉండలేడు ఆయన. But he has a plan for every one of his children. మరి దేవునికి ప్రతి ఒక్కొక్కరి మీద కూడా తన యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు And ఆయన. remember, we talked about divine power. మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే ఆ యొక్క డివైన్ లవ్ అంటే ఆ యొక్క గొప్ప ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. Brother Branham taught us that power without character is satanic. మరి Power without character. మరి శక్తి అనేది అది క్యారెక్టర్ అంటే గుణలక్షణముల మీద ఆధారపడి ఎంత మాత్రం కూడా ఉండదు అక్కడ. Which means that if we want access to this power, there are some things God has to take us through to be measured up. మరి మనకు కొన్ని శక్తి కావాలని అన్నప్పుడు నీ పైన కూడా దేవుడు కొన్ని చూస్తూ ఉంటాడు. ఈ గుణ లక్షణాలు ఉన్నాయా లేవా, దీన్ని తట్టుకోగలడా లేదా అనేది కూడా దేవుడు పరీక్షిస్తాడు నీ పట్ల. For us to see the reality of God, God first has to make us into the people we are supposed to be. మరి ఆ యొక్క శక్తి కావాలన్నప్పుడు నువ్వు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు అనే దాన్ని కూడా దేవుడు మెజర్ అంటే కొలుస్తాడు దాన్ని. So let's observe the attitude of these two people. మరి మనం ఒకసారి గమనించినట్లయితే ఈ ఇద్దరి విషయంలో మనం ఒకసారి చూద్దాము. They are barren. వారు గర్భము లేని వారుగా And ఉన్నారు. not just barren, they are barren and now old. మరి వారు గొడ్రాలుగా ఉండి చాలా సంవత్సరాలు అవుతుంది, వాళ్ళు ఇప్పుడు ముసలివాళ్ళుగా ఉన్నారు. Which means any hope of a turnaround has long passed. మరి అక్కడ ఎలాంటి ఆశ గాని కోరిక గాని లేదు, అక్కడ అన్ని కూడా చనిపోయాయి. వారు వెనుకకు తిరిగి చూసినా కూడా ఏం అనిపిస్తలేదు అక్కడ. What is their attitude? వారి యొక్క గుణాన్ని ఒకసారి చూద్దాం, వారి యొక్క గుణ లక్షణాలను చూద్దాం మనము. Amen. Let's read verse 8. మరి 8వ వచనం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. Hallelujah. The Bible tells us that it came to pass whilst he was doing his role as a priest. మరి ఆయన ఏం చేస్తున్నాడంటే యాజక ధర్మం చేస్తున్నాడు తన జీవిత కాలం అంతా కూడా. Which means the situation at home never caused Zacharias to not go to church. మరి అలాంటి ఇంత పెద్ద గొడ్రాలనే నిందపడినప్పటికీ కూడా, అంత గొప్ప అవమానం ఉన్నప్పటికీ కూడా ఆ అవమానం నిందలు దేవుడి దగ్గరికి పోకుండా ఆయనను ఆపలేదు. కానీ ఆ పని ఆ యాజకత్వం చేయకుండా ఆయన ఎంత మాత్రం కూడా లేడు అక్కడ. It never caused him to give up his faith. మరి ఆయన విశ్వాసం ఎంత మాత్రం కూడా వదులుకోలేదు ఆయన.
Many times when we go through hard times, we give up on our faith. ఓ మరి మనం కూడా కఠినమైన సమస్యలోనికి వెళ్ళినప్పుడు మన విశ్వాసాన్ని మనం కోల్పోతాం. We stop going to church. మనం చర్చికి పోకుండా ఉండిపోతాం ఇంటికాడ. We blame God for our situations. మన సమస్యలను బట్టి దేవుని అవమానపరుస్తాం మనము. But if we only knew what God wants to do, ఓ మరి మనం కేవలం ఒకటే పని చేయాలి, ఏంటిదని అంటే we would be praying even more in tough times. ఓ మనము సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, మన యొక్క సమస్యలతో కుంగిపోతున్నప్పుడు ఇంకా భారంగా మోకరించి ప్రార్థన We would be చేయాలి. making sure we go to church every day. మరి నువ్వు చర్చికి పోయి దాన్ని పొందుకునే స్థానంలోనికి రావాలి నువ్వు. Because Hallelujah. Hallelujah. Because God is wanting to do something, but He wants to see what's our attitude. మరి దేవుడు నీ జీవితంలో ఏదో కార్యం చేయాలని ఆశిస్తున్నాడు, కానీ మన యొక్క గుణలక్షణాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. మన యొక్క గుణలక్షణాన్ని, స్వభావాన్ని దేవుడు చూస్తున్నాడు. Amen. He wants to know what's in our heart. మరి ఆయన కూడా మన హృదయాన్ని కూడా చూస్తున్నాడు ఆయన. So there was Zacharias, అక్కడ జకరియా ఉన్నాడు, still going to the house of God, ఆయన ఇంకా కూడా ముసలివాడు అయినప్పటికీ కూడా చర్చికి still వెళ్తున్నాడు. doing his duty, ఆయన యొక్క పనిని ఆయన నిర్వర్తిస్తున్నాడు. still doing what's right. ఓ మరి ఏది సత్యమో ఆ సత్యాన్ని బట్టి నిలబడ్డాడు ఆయన అక్కడ. Yet don't doubt it, it was breaking his heart. మరి ఎంత మాత్రం కూడా తన హృదయంలో నొచ్చుకోలేదు, ఆయన హృదయం ఎంత కూడా బాధపడలేదు. కానీ You can imagine the pain sometimes when they would see a little child and they know that they don't have one to call their own. హల్లెలూయా. మరి ఆయన ముందడికి, ఆయన ఎందుకంటే యాజకుడు గనుక ఆయన ముందడికి ఒక చిన్న పిల్లలను తీసుకుని వచ్చినప్పుడు తన హృదయం ఎంత బాధపడి నొచ్చుకొని ఉంటుందో, అలాంటి ఎంత మాత్రం ఆ నొప్పి కూడా లేకుండా ఆయన వారితో ఆ యొక్క ప్రార్థనలు చేస్తూ గొప్పగా నవ్వుతూ ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. I can see Elizabeth sometimes waking up with tears in her eyes. ఓ కొన్నిసార్లు ఆ యొక్క ఎలిజబెత్ దుఃఖముతో లేచి నిలబడేది. Because it's in every woman to want to give birth to a child. మరి ప్రతి ఒక్క స్త్రీ కూడా తనకు ఒక కుమార్తెకు జన్మనియాలని ఆశపడుతుంది. There is reality in our human feelings. మరి మన యొక్క గుణలక్షణం ఏంటంటే మనకు ఒక ఉద్రేక భావజాలాలు ఉంటాయి. In our human pains. మనకు మన యొక్క శరీరానికి ఒక కోరికలు అనేటివి ఉంటాయి. But something within us must be able to rise above the pain. కానీ ఆ యొక్క నొప్పి నుంచి కూడా మనం బయటికి రావాలి. ఒక్కొక్కసారి ఆ బాధ నుంచి కూడా మనం బయటికి రావాలి. Something within us must still say, I love God nevertheless. ఓ మరి నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఎప్పుడు దేవుని విడిచిపెట్టను అనాలా. It is the attitude of Job that says, though he slay me, yet will I praise him. ఓ ప్రభు, యోబు ఏమంటున్నాడంటే, అయ్యా నేను మరణించినప్పటికీ కూడా అక్కడ కూడా నిన్ను ఆరాధిస్తా ప్రభువా అంటున్నాడు ఆయన. It is a heart that is settled for Christ. ఓ మరి అది ఎంత కఠినమైనప్పటికీ కూడా దేవా నిన్ను ఆరాధిస్తా ప్రభువా. Hallelujah. Hallelujah. When we get into that place, నువ్వు ఎప్పుడైతే ఆ స్థానం దగ్గరికి వెళ్తావో we are now in line with God's program. అప్పుడు మనము దేవుని యొక్క కార్యము చేయుటకు ఆయన యొక్క ప్రణాళికలోనికి And వెళ్తాము. I told you and I will tell you again, God's program has no frustrations for his children. మరి ఆయనే తన యొక్క ప్రోగ్రామ్ అంటే తన యొక్క ప్రణాళిక ఏంటిదంటే తన పిల్లల పైన ఎప్పుడు కూడా తన పిల్లలు ఒత్తిడికి గురి కాకూడదు, బాధకు గురి కాకూడదు అనే ఆలోచన కలిగిన మన దేవుడు. Yes, we go through frustrations. కావచ్చు, మనం భారములోనికి ఇరుకులోనికి వెళ్ళొచ్చు. But these are just vehicles for whatever God wants to do. మరి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటిదనేది చూపిస్తాయి అవి. Hallelujah. హల్లెలూయా. Let's continue with our story. మరి మనం ఇంకా మన కథను చూసుకుందాం. Amen. If our sister will read verse 9 and 10. మరి 9-10 వచనం చదువుకుందాం. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Now, as we go into this, I just want to rewind a little bit and go back to 2 Peter. మరి 2వ పేతురుకి వెళ్దాం ఒకసారి. మళ్ళీ ఇది ఇట్లనే పట్టుకొని. There is a principle we want to establish before we go to the next part of their journey. మరి మనం ఇంకా ముందుకు 2వ భాగం వెళ్ళడానికి ముందు And we just want to read one part. 2 Peter rather, chapter 1, verse 16. 2 Peter chapter 1 verse 16. 2వ పేతురు 1వ అధ్యాయము 16వ వచనం. Amen. ఏలే అనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని.
Amen. We talked about this at the beginning when we were talking about the rapture. There is two parts. There is the power, మరి రాకడ గురించి దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు రెండు భాగాలుగా ఉన్నది అది. మరి అక్కడ ఒక శక్తి అనేది ఉన్నది, and then there is the coming అక్కడ మళ్ళా రాకడ అనేది కూడా ఉన్నది. of the Lord Jesus Christ. శక్తి అనేది ఉన్నది, రాకడ అనేది ఉన్నది, మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. So on one side we have power. మరి ఒక భాగమేమో శక్తి ఉన్నది, On the other side we have the coming. మరి ఇంకొక భాగమేమో ఆయన రాకడను సూచిస్తున్నది. And it's all tied to the Lord Jesus మరి Christ. ఇవి రెండు కూడా ఎవరిని చూపిస్తున్నాయి అంటే ప్రభువైన యేసుక్రీస్తును చూపిస్తున్నాయి. The side of his coming is easy to understand even with just knowledge. మరి ఈ యొక్క రాకడ గురించి అనే దాని గురించి చెప్పుకున్నట్లయితే మరి అది మనము సాధారణంగా అర్థం చేసుకోగలం. మనం We can read the verses that tell us how the Lord is going to come. మరి మనము వాక్యాన్ని చదివినామనంటే ఆ యొక్క దేవుడు ఏ విధంగా వస్తాడో అనే దాని గురించి చెప్పేస్తుంది అది. We can listen to the tapes that tell us about how the Lord is going to return. మనం ప్రవక్త యొక్క వర్తమానాలు విన్నట్లయితే మరి దేవుని యొక్క రాకడ ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి చెప్తా ఉంటాడు ఆయన. But this side where power is, మరి ఇంకొక పక్కన ఈ యొక్క శక్తి గురించి this విన్నట్లయితే side cannot be known by the mind. మరి ఈ యొక్క శక్తి గురించి విన్నట్లయితే ఈ యొక్క మానవుని యొక్క ఆలోచనకు అది చెప్పలేదు అది. This side must be experienced. మరి ఈ యొక్క శక్తి గురించి మనకి ఏం కావాలంటే ఒక 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 అనుభవం అనేది కావాలి. You cannot say you know the power of Christ until you have experienced the power of మరి Christ. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని అనుభవిస్తావో అప్పుడు మాత్రమే ఆ శక్తి గురించి నువ్వు చెప్పగలవు ఇంకొకరికి. For you to know that God has power, you must have tasted that power. ఓ మరి దేవుడు శక్తిమంతుడు అనే దాని గురించి నువ్వు చెప్పాలంటే ముందుగా నువ్వు అనుభవించాలి. అప్పుడు మాత్రమే దాని యొక్క రుచిని కూడా నువ్వు తెలుసుకోవాలి. That's why it's important for us not to just settle in information and knowledge. మరి అందుకే మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే మనకున్న సమాచారము కావచ్చు లేదంటే వీటి వల్ల మనం చెప్పలేము దాని Because గురించి. all it will do is produce an intellectual believer. మరి ఇదంతా కూడా ఎవరి దగ్గర జరుగుతాయంటే ఒక జ్ఞానవంతుడైన విశ్వాసికి మాత్రమే ఇవన్నీ కూడా We must combine what we know with the reality of his power. మరి ఆయన యొక్క శక్తి గురించి ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి. That's when we will become real Christians. నువ్వు ఎప్పుడైతే తన యొక్క శక్తిని అనుభవిస్తావో అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడి విశ్వాసి. Hallelujah. హల్లెలూయా. Let's go back to our story. మనం మళ్ళీ మన యొక్క కథలోనికి వద్దాం. లూకాసు వార్త. Amen, amen. హల్లెలూయా. Oh, yes. If our sister can read from verse 9 and 10 9వ వచనము of Luke chapter 1. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. Hallelujah. I told you about the importance of going to church. మరి నేను మీకు చెప్పాను మరి సంఘానికి ఎందుకు పోవాలనే దాని ప్రాముఖ్యత గురించి చెప్పాను. You don't know the date designed for your blessing. మరి డేట్ డిసైడ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. మరి ఒక తారీఖును దేవుడు నీకు తారీఖు నాడు నేను నిన్ను దీవిస్తా అని దేవుడు ఎప్పుడు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసి పెట్టాడు ఆయన. You don't know the day God has decided to visit you. మరి ఈ రోజున నేను నీ ఇంటికి వచ్చి నేను కలుస్తా అని దేవుడు ఎప్పుడు కూడా నీకు చెప్పాడు ఆయన. So never miss an opportunity to meet up with God. ఓ నువ్వు ఎప్పుడు కూడా దేవుని కలిసే విషయంలో ఆలస్యం చేయకు. నువ్వు ప్రతిసారి కూడా దేవుని కలవడానికి సిద్ధంగా ఉండాలి. Zacharias goes into the house of God. మరి జకరియా గారు ఆయన దేవుని యొక్క ఆలయానికి ఎప్పుడూ వెళ్తుండేవాడు ఆయన. And it just so happens that on this day మరి అది ఆ రోజు జరుగుతాయని దేవుడా that his lot was cast for him to be the one that goes and burns incense in the temple of God. It was the day that he goes into the temple to burn incense. మరి ఆ రోజు ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి జకరియా గారు ధూపం వేస్తున్నాడు ఆయన. It was his lot to go into that place. మరి ఆయన సమయం వచ్చింది ఆయన వెళ్ళి అక్కడ ధూపం వేస్తున్నాడు ఆయన. Events were lining up because God was coming to meet మరి Zacharias. దేవుడు ఈ సమయం నాడు నా దగ్గరికి వస్తాడు కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళి ధూపం వేయాలి అని ఆలోచన కలిగి ఆయన ధూపం వేస్తున్నాడు ఆయన. Brother Branham tells us that before we even come to church, the angel of the Lord is going from chair to chair. హల్లెలూయా. ప్రవక్త ఏమంటున్నాడు నువ్వు సంఘములోనికి రాకముందే ప్రతి కుర్చీని దేవదూత వచ్చి కదిలించి వెళ్తదంట అక్కడ. And he is placing
parcels on each chair. ఓ మరి ప్రతి కుర్చీని ఆయన కదిలించుకుంటూ వెళ్తాడు ఆయన. Oh, brother, make sure you come to church. ఓ దయచేసి సంగమా సంఘానికి రావాలి ప్రతిసారి కూడా. Make sure you don't miss your blessing. ఓ సంగమా ఎంత మాత్రం నీ దీవెనలను కోల్పోకూడదు. Hallelujah. హల్లెలూయా. He came in on the right day at the right time. మరి ఆయన సమయం వచ్చింది, జకర్యాకు సమయం వచ్చింది, ఆయన దాన్ని ఎంత మాత్రం కూడా కోల్పోవద్దు అనుకుంటున్నాడు. ఆయన సంఘానికి వచ్చాడు, ఆయన ధూపం వేస్తున్నాడు అక్కడ. Hallelujah. హల్లెలూయా. My sister, read verse 11 to 13. మరి 11 నుంచి 13 వచనాల వరకు. ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. Hallelujah. హల్లెలూయా. He's just doing his normal duties. మరి అక్కడ జకర్యా గారు తన పనిని తను చేస్తున్నాడు, ఎప్పుడు చేసే విధంగానే చేస్తున్నాడు ఆయన. He's just burning the incense. మరి ఆయన అక్కడ ధూపం వేస్తా ఉన్నాడు ఆయన. But వినండి, this is a day with a difference. హల్లెలూయా. కానీ ఈ రోజు ధూపం వేసే ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనది. Amen. I can imagine the angel of the Lord had been waiting all morning. ఆమేన్, ఆమేన్. నేను అనుకుంటున్నాను ఈ జకర్యా ఎప్పుడు వస్తాడా అని దేవదూత ఎదురు చూస్తా ఉన్నది అక్కడ. And finally he appears. మరి అక్కడ చివరికి ఆయన దేవదూత అక్కడికి And ప్రత్యక్షమైంది. Zechariah is shocked. He's like, oh, what's happening? హల్లెలూయా. అక్కడ జకర్యా ఏమైందంటే ఒక భయానికి గురయ్యాడు అక్కడ. And the angel begins the good news. మరి అక్కడ దేవుని యొక్క దూత అక్కడ ఒక మంచి సమాచారం And పట్టుకొని the good news begins with fear not. మరి అక్కడ ఏమంటుందంటే మంచి సమాచారం ఏంటంటే భయపడకు జకర్యా. The coming of God always comes with fear not. ఓ దేవుడు ఎప్పుడు కూడా ఏ విధంగా వస్తాడంటే భయపడకుము. God does not want his children to live in fear. మరి దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలను ఒక భయంకరమైన స్థానంలో ఎప్పుడు కూడా ఉంచాడు ఆయన. The Bible tells us that fear hath torment. మరి Has torment. It torments you. It tortures you. yes. మరి దేవుని యొక్క వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే అది నిన్ను పట్టుకొని భయంలో నుంచి బయటికి తీసుకొని వస్తుంది. Fear will leave you troubled. మరి కానీ ఈ యొక్క భయం ఏం చేస్తుందంటే నిన్ను ఆందోళనకు గురి చేస్తుంది. Fear will put you in depression. మరి ఈ యొక్క భయం ఏం చేస్తుందంటే నిన్ను ఆందోళనగా ఒక డిప్రెషన్ అంటే ఒక కృంగదీస్తుంది నిన్ను. But the program of God has always been fear not. హల్లెలూయా. కానీ దేవుడు మాత్రం ఏంటిదంటే తన యొక్క సమాచారం ఏంటంటే భయపడకుము. The Lord Jesus Christ came and he said, fear not. ప్రభువైన యేసుక్రీస్తు కూడా వచ్చినప్పుడు ఏమన్నాడంటే భయపడకుడి. So children of God, do not fear. మరి దేవుని యొక్క కుమారులు ఎంత మాత్రం కూడా భయపడకూడదు. And he says, Zacharias, fear not. ఓ జకర్యా భయపడకు. Fear not. ఓ భయపడకు. For your prayer is heard. హల్లెలూయా. నీ ప్రార్థన విన్నపము వినబడింది, భయపడకుము. Hallelujah. హల్లెలూయా. For your prayer is heard. ఓ నీ ప్రార్థన వినబడింది. There will come a time when your prayer is heard. ఓ నీ ప్రార్థన కూడా నువ్వు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన God వినబడింది. is more than faithful. ఓ మరి మన దేవుడు విశ్వాసానికి కర్త అయినాడు ఆయన. And he says, thy wife Elizabeth shall bear a son. ఓ మరి నీ యొక్క భార్య ఎలిజబెతు ఒక కుమారుని కనును అన్నాడు అక్కడ. And I want you to catch something here. మరి మీరు ఇక్కడ ఒకటి పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. These are now old people. మరి వీరు వృద్ధులై ఉన్నారు. These are old people. వీళ్ళు చాలా వృద్ధులైపోయారు. When do you think was the last time they prayed for a baby? మరి పోయినసారి వచ్చి కూడా వారు ఒక కుమారుని గురించి ప్రార్థన It will have been many years ago. అది చాలా సంవత్సరాలు అయిపోయింది. But the angel is saying, thy prayer is heard. హల్లెలూయా. కానీ దేవుని యొక్క దూత వచ్చి ఏమంటుందంటే మీ ప్రార్థన వినబడింది. Which means God is in the business of answering prayers we have even forgotten. ఓ మరి మనం మర్చిపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీ యొక్క మతి మరుపును దేవుడు ఎప్పుడు కూడా మతి మర్చిపోలేడు. నువ్వు అడిగింది ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు. కాబట్టి నువ్వు అడిగిన దాన్ని సిద్ధము చేసే పనిలో ఆయన ఉంటాడు ఆయన. Amen. You might have prayed for something
10 years ago, ఓ నువ్వు 10 సంవత్సరాల క్రితం అడిగి ఉండొచ్చు, and you have even forgotten about it. నువ్వు దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. But God does not forget. హల్లెలూయా, దేవుడు ఎంత మాత్రం మర్చిపోడు ఆయన. He has an appointed day for you. ఓ దేవుడు ఒక రోజు నీ కోసం సిద్ధపరిచాడు. Hallelujah. హల్లెలూయా. Old people, మరి యొక్క వృద్ధులైన వారు, old people ఓ వృద్ధులైన వారు being told that they're going to have a child. ఓ అక్కడ దూత ఏమంటుందంటే నీకు కుమారుడు కలగబోతున్నాడు. That's why we stand against the spirit of barrenness. ఓహో ఆ యొక్క గర్భము మూసివేయబడిన ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. If the God could say no to old people, మరి if God could say no to old people, మరి అక్కడ ఈ వృద్ధులైన ప్రజలకు దేవుడు చెప్పలేనట్లయితే why would he let you be tormented at a young age? Why would he let you be tormented at a young మరి age? ఆ వృద్ధులైన వారితోనే దేవుడు చెప్పి గర్భాన్ని తెరిచినాడు కదా. ఈ రోజు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు యవనస్తులైన మీరెందుకు భయపడుతున్నారు? We must know that God has good thoughts for us. ఓ మన కోసం దేవుడు ఒక మంచి ఈవులు ఉన్నాయి ఆయన కాడ. Hallelujah. Thy prayer is heard. ఓ నీ ప్రార్థన వినిపెట్టదు అక్కడ. Elizabeth shall have a baby, మరి ఎలిజబెత్ అక్కడ కుమారుని and కనబోతుంది. his name shall be John. ఆయన పేరు యోహాను. హల్లెలూయా. Now there is something about the season of God. మరి ఆ కాలానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. The season of God is perfect. ఓ దేవుడు మన కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాడు. Let me say that again. The season of God is perfect. ఓ మరి ఆ కాలము దేవుడు ఏర్పరచబడిన కాలము చాలా సంపూర్ణంగా ఉంటుంది అక్కడ. Maybe Elizabeth and Zachariah wanted a baby when they were still young. మరి వారు యవనస్తులుగా ఉన్నప్పుడే వారు కూడా అనుకున్నారు నాకు కుమారుడు ఉంటే బాగుండు, కుమార్తె ఉంటే బాగుండు అని వారు అనుకున్నారు. But the season of God is perfect. హల్లెలూయా. దేవుడు నిర్ణయించు కాలం అనేది సంపూర్ణంగా ఉంటుంది అది. You see, the problem is with us is we see the small picture. మరి మన యొక్క సమస్య ఏంటంటే మనము చిన్నదాన్ని చూస్తాం మనం ఎప్పుడు And కూడా. God has no interest in the small picture. హల్లెలూయా. దేవుడు ఆ చిన్నదాన్ని చూసుటకు ఇష్టపడాడు మన జీవితంలో. God has a big picture in mind. దేవుడు మన జీవితంలో గొప్పది చేయాలని చూస్తాడు ఎప్పుడు కూడా. Hallelujah. And in his big picture, ఆయన యొక్క గొప్ప చిత్రం ఏంటిదంటే it is a good thing that Elizabeth is barren. మరి అక్కడ గర్భం మూసివేయబడి గొడ్రాలలో జీవితంలో ఒక మంచి జీవితం ఒక గొప్ప మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. In God's picture, Elizabeth's barrenness is good news. మరి దేవుని యొక్క ప్రణాళికలో ఆ యొక్క గొడ్రాలు అనే అంశము చాలా గొప్పగా ఉన్నది అక్కడ. I said God is not in the business of leaving you in frustrations. దేవుడు నిన్ను ఒత్తిడిలో ఉంచాలని ఎంత మాత్రం కూడా అనుకోడు ఎప్పుడు కూడా. But sometimes it can be frustrating. కానీ కొన్నిసార్లు మనము చాలా ఒత్తిడికి లోనైపోతాము. Why are you taking so long, Lord? ఓ ప్రభువా ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు ప్రభువా? Why hasn't it happened to me yet? ఓ ప్రభువా నాకే ఎందుకు జరగాలి ప్రభువా? The program of God is perfect. ఓ దేవుని యొక్క కాలము సంపూర్ణంగా ఉంటుంది ఎప్పుడు కూడా. And in the program of God, దేవుడు యొక్క ప్రణాళిక there was the coming of the Lord Jesus Christ. హల్లెలూయా. దేవుడు రాబోతున్నాడు అక్కడికి. But before the Lord Jesus Christ can come, మరి దేవుడు రాబోదానికి ముందు there must be a prophet. హల్లెలూయా అక్కడ ఒక ప్రవక్త ఉండాలి ఖచ్చితంగా. There must be an Elijah. ఓ అక్కడ ఒక దూత అనేది ఉండాలి. So God is looking down ఓ దేవుడు చూశాడు లోకం మీద. and he's saying, who are the perfect couple ఎవరు ఒక మంచి కపుల్స్ అంటే భార్య భర్తలుగా ఉన్నారు to లోకంలో bring my చూశాడు. prophet? ఓ నాయక ప్రవక్తను పంపించడానికి ఎవరు లోకంలో యోగ్యులై ఉన్నారని చూశాడు ఆయన. And he sees Elizabeth and Zachariah. హల్లెలూయా. దేవుడు జకర్యాను ఎలిజబెతును చూశాడు. So he says, I'm going to wait. హల్లెలూయా. నేను ఆగుతా వీళ్ళని గొడ్రాలుగా ముద్రిస్తా నేను. The next year he says, I'm still waiting. నేను మళ్ళొచ్చే సంవత్సరం నేను ఆగుతా ఇంకా. The year after, I'm still waiting. మరి 2-3 అయిపోయింది నేను ఇంకా ఆగుతా. Because he has a perfect picture. హల్లెలూయా. దేవునికి సంపూర్ణమైన ఆలోచన ఉన్నది. He's saying, yes, Elizabeth, I can give you a son, ఎలిజబెతు నేను నీకు కుమారుని ఇవ్వాలనుకుంటున్నా. but I want to give you a prophet. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎలిజబెత్ ఏమో కుమారుని కావాలనుకుంటున్నది కానీ దేవుడు మాత్రం ప్రవక్తని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా.
picture of God is always perfect. దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉంటుంది అక్కడ. Hallelujah. Glory! I tell you, it's a good thing to wait on the Lord. ఓ మనము మంచి దాని గురించి కొద్దిసేపు ఓపికతో సహనముతో ఉండాలి. In your suffering, be patient. ఓ నీవు దుఃఖిస్తున్నావా, ఓపిక పట్టు. Don't walk away from your faith. నీ విశ్వాసం నుంచి ఎంత మాత్రం కూడా బయటికి వెళ్ళకు నీవు. God is trying to design something perfect. ఓ దేవుడు నీ జీవితంలో సంపూర్ణమైన ఒక రూపమును దిద్దుటకు ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన Hallelujah. హల్లెలూయా. Hallelujah. Amen. 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 Oh my. హల్లెలూయా. Can you read for us verse 14, my sister? Amen. Verse Amen. 14. 14వ వచనం చదువుకుందాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక Hallelujah. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. Hallelujah. And he says, you're going to have joy and gladness. మరి అక్కడ ఏమంటున్నాడంటే నీ జీవితంలో ఒక జాయ్ అండ్ సంతోషం సమాధానం ఉంటుంది. This is God's thoughts for us. ఇది మన గురించి దేవుడు ఆలోచించే జ్ఞానమైనది. This was the thoughts of God for Zacharias all along. మరి అందరిలో జకరి యొక్క జీవితంలో ఏముందంటే సంతోషము సమాధానం ఉన్నది అక్కడ. That one day he is going to have joy and gladness. ఒక రోజు ఆయన జీవితంలో సంతోషము సమాధానం కలగబోతున్నది. Like you, I don't know what you're going through. మరి మీరు ఏ విధంగా ఉన్నారో నాకు తెలియదు కానీ, I don't know what you've prayed for. మరి మీరు దేని గురించి ప్రార్థన చేస్తున్నారో But తెలియదు I know that one day you're going to have joy and gladness. హల్లెలూయా. ఒక రోజు అనేది మీ జీవితంలో కూడా ఉన్నది. ఆ రోజు మీరు సంతోషము సమాధానం కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. And he is now told how special this child shall be. ఓ మరి ఈ యొక్క కుమారుడు ఎంత గొప్పవాడో, ఎంత అదృష్టమో. And that many people are going to rejoice at his birth. మరి ఆయన పుట్టుక గురించి చాలా మంది కూడా సంతోషపడుతున్నారు. God answering a prayer long forgotten. మరి మర్చిపోయిన దాని గురించి దేవుడు ఇక్కడ కుమారుని But ఇవ్వబోతున్నాడు. at the perfect time. ఓ సంపూర్ణమైన కాలం వచ్చినప్పుడు. Hallelujah. హల్లెలూయా. Now we're coming into another stage. మరి ఇంకొక దిక్కు వద్దాం మనము. Zacharias, what are you going to say about this news? మరి జకరియా నువ్వేమనుకుంటున్నావు ఈ యొక్క న్యూస్ విన్నప్పుడు, ఈ యొక్క సమాచారం వార్తను విన్నప్పుడు? Hallelujah. My sister, can you read for us verse 18? మరి Verse 18 18 alone. జకరియా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. హల్లెలూయా. And this is how most of us react. ఇప్పుడు ఈ విధంగానే మనము కూడా నటిస్తా ఉంటాం. మనము కూడా It's the hour of our visitation. ఎప్పుడైతే మన కాలం వచ్చినప్పుడు, మనల్ని దర్శించే కాలం వచ్చినప్పుడు We enter into doubt. మనం ఏం చేస్తున్నామంటే ఒక ప్రశ్న వైపు వెళ్తున్నాం, సందేహం వైపు We వెళ్తున్నాం. start looking at our flesh. మనం ఏం చూస్తున్నామంటే, నేను వృద్ధుని కదా, నా యొక్క శరీరాన్ని చూసుకుంటున్నాం. అప్పుడు మనం How can anything good happen to me? ఏ విధంగా నాకు ఈ మంచి కార్యం జరుగుతుంది నా జీవితంలో? We diminish God to our humanity. We drop God to our humanity. మన యొక్క జీవితంలో మనం ఇలాంటి వృద్ధత్వంలో ఉన్నాం కదా, ఇలాంటి జీవితంలో ఉన్నాం కదా అని దేవుణ్ణి కిందికి పడేస్తాం మనం. And we forget that He is the Almighty God. హల్లెలూయా. మనమైన గొప్ప సజీవుడైన దేవుడు అనే దాన్ని మర్చిపోతున్నాము. And the angel Gabriel is not happy. ఆ మాట విన్నప్పుడు ఏంజెల్ గాబ్రియల్ గారు, దేవదూత అయిన గాబ్రియల్ గారు చాలా నిస్పృహ పడిపోయింది ఆమె కూడా. He has been waiting all morning to tell Zacharias this good news. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మంచి సమాచారం ఇవ్వడానికి దేవదూత ఉదయ కాలం నుంచి జకరియా గురించి వేచి చూస్తే ఆయన ఏమంటున్నాడు, నేను వృద్ధుని కదా, నా భార్య వృద్ధురాలు కదా అని ఆయన సందేహపడుతున్నాడు అక్కడ. Because he is the angel of good news. మరి ఆ యొక్క దూత యొక్క పని ఏంటంటే మంచి సమాచారం తీసుకురావడమే ఆ దూత యొక్క పని. And so he is not happy with Zacharias' reaction. హల్లెలూయా. జకరియా యొక్క ప్రత్యుత్తరానికి ఆ యొక్క గాబ్రియల్ దూత సంతోషంగా లేదు అక్కడ. And he says to Zacharias, I am Gabriel.
నేను గాబ్రియల్ దూతనని చెప్తుంది అక్కడ. I stand in the presence of God. హల్లెలూయా. నేను దేవుని యొక్క సన్నిధానంలో నిలబడ్డాను. I am sent to tell you good news. నేను నిలబడ్డది ఎందుకోసం అంటే నీకు మంచి సమాచారం Brother, ఇవ్వడానికి. we have a message which has the angel of the Lord. సహోదరుడా సహోదరి, మనకు కూడా ఒక దూత ఉన్నాడు. And the message has come to proclaim good news for us. మనకు దేవుడు కూడా మంచి సమాచారాన్ని పంపించడానికి ఒక దూతను పంపించాడు. Don't doubt the angel of the Lord. హల్లెలూయా. Hallelujah. ఆ యొక్క దూత మీద ఎంత మాత్రం కూడా మనం సందేహపడకూడదు. He said, I am Gabriel. నేను గాబ్రియల్ దూతను. He was saying, do you know where I come from? అసలు నేను ఎక్కడి నుండి వచ్చానో నీకు తెలుసా? You're talking to me about your human flesh. Do you know where I've come from? హల్లెలూయా. హల్లెలూయా. జకరియా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నేను ఎక్కడి నుండి వచ్చానో నువ్వు ఈ యొక్క మట్టి దేహం గురించి మాట్లాడుతున్నావు. I come from the presence of God. హల్లెలూయా. ఆ యొక్క సజీవుడైన దేవుని దగ్గర నుండి నేను పంపబడిన దూతనయ్యా. And so the angel decided that, words are powerful. మరి ఆ యొక్క దేవదూత ఆగిపోయింది. The things that come out of our mouth are powerful. మరి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా శక్తి గలది. Many times our situations are because of the things we confess. హల్లెలూయా. మన యొక్క సమస్యల గురించి మనమే మన నోటి ద్వారా దాన్ని కాకుండా చేసుకుంటున్నాం. All day long we are just saying, I'm sick, I am sick, I am ill, that's our confession. మరి మనం వచ్చి అయ్యా నేను బలహీనుడిని, నేను అనారోగ్యం చెందిన వాడిని, అనారోగ్యంగా ఉన్నాను, నేను స్వస్థపడ్డాను, నేను అనారోగ్యంగా ఉన్నాను, మళ్ళీ అదే పని ఎప్పుడు కూడా. We even personalize it. We say, my sugar, diabetes. హల్లెలూయా. హల్లెలూయా. Amen. నా నేను షుగర్ వ్యాధితో ఉన్నాను. My blood pressure. నేను బీపీ పేషెంట్ను. Who told you that it's yours? అరే నీకు ఎవరు చెప్పారు అది నీదని? It's not yours. అది నీది కాదు. It does not belong to you. అది నీ సొంతం కాదు. You should be saying that sugar diabetes. ఆ షుగర్ డయాబెటిక్స్. That blood pressure. ఆ యొక్క బ్లడ్ ప్రెషర్. You should be saying I am healed. నేను స్వస్థపడ్డాను. I am not sick. నేను ఎంత మాత్రం కూడా అనారోగ్యాన్ని కాదు. That is the language of a believer. అదే భాష దేవుని యొక్క ప్రజలు చెప్పే భాష ఏంటంటే నేను స్వస్థపడ్డాను. But our language too many times is so negative. మరి మన భాష ఏ విధంగా ఉంటుందంటే దేవుని భాషకి వ్యతిరేకమైన భాష మాట్లాడతాం మనం ఎప్పుడు. We have no hope at all. నాకు ఎంత మాత్రం కూడా నమ్మకం లేదు. So the angel decided that this one I will have to shut his mouth. ఈ యొక్క నోరు నేను కుట్టి పడేస్తా అని దేవదూత అనుకున్నది. ఇలాంటి నోరు అసలే ఉండకూడదని ఆ నోరును మూసివేసిందట. This one might cancel the program with his mouth. హల్లెలూయా. ఈయనే దేవుని యొక్క ప్రణాళికను ఆపివేసేటట్టున్నాడు అని చెప్పి ఈ నోరు నేను మొత్తానికి తుడిచివేస్తున్నా అన్నాడు ఆయన. That's why sometimes even we preachers we just feel like telling you, shh, close your mouth. హల్లెలూయా. హల్లెలూయా. మనము సేవకులం కనుక అప్పుడప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మన సేవకులం అయిన మనము మన నోరును మనం మూసుకోవాలి. హల్లెలూయా. You are calling the pastor and you say, Pastor, I have this problem. Pastor, I have this problem. And all the pastor wants to say is shh. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా పాస్టర్ గారు నేను ఈ సమస్యలు ఉన్నాను, నేను ఈ బాధలు ఉన్నాను, నేను అనారోగ్యంగా ఉన్నాను. అమ్మా నువ్వు నోరు మూసుకో అని చెప్పాలి. Because a Holy Ghost filled Christian has a different language. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసులైన పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక విశ్వాసికి వేరే భాష ఉన్నది అసలు. I am told one time of a woman who had a dead child. మరి నేను వాక్యంలో ఉన్న ఒక ఆమె గురించి చెప్తాను. చనిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. She was holding a dead baby. మరి ఆమె చనిపోయిన ఒక బిడ్డను పట్టుకొని ఉన్నది అక్కడ. But as she was making her way to the prophet, she had a different language. హల్లెలూయా. హల్లెలూయా. చనిపోయిన ఒక బిడ్డను పట్టుకొని ఉన్నది. ఆమె ప్రవక్త దగ్గరికి వెళ్తున్న సమయంలో ఆమెకు వేరే భాషతో వెళ్తున్నది. అక్కడ వేరే భాష ఉన్నది. Whenever somebody would stop her, she was just saying all is well. హల్లెలూయా. ఎవరైనా ఒకరు ఆమెను అడిగినప్పుడు ఏమైందని అడిగినప్పుడు అంత బాగానే ఉన్నది, ఏం కాలే అని చెప్తుంది ఆమె.
కానీ ఆమె తీసుకుపోయేది ఎవరిని? మరణించిన ఒక వ్యక్తిని, ఒక బిడ్డను తీసుకొని వెళ్తుంది ఆమె. All is well. ఆమె ఏమంటుందంటే అంత బాగానే ఉన్నది అంటుంది. Whilst holding a child that is dead. హల్లెలూయా. కానీ ఆమె మోసుకుపోయేది ఎవరినంటే చనిపోయిన ఒక బిడ్డను తీసుకొని వెళ్తున్నది. ఆమె ఏమంటున్నది? అంత బాగానే ఉన్నదయ్యా, అంత బాగానే ఉన్నదయ్యా, అంత బాగానే ఉన్నదయ్యా అంటున్నది ఆమె. That's somebody who knows the power of their God. హల్లెలూయా. అది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఉండాలి. అంత బాగానే ఉన్నది. Who says my God is greater than any situation. హల్లెలూయా. ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్య కంటే గొప్పవాడునే దేవుడు. Yes, my situation is hard. నా యొక్క సమస్య చాలా కఠినంగా ఉన్నది నా But జీవితంలో. my mouth says all is well. కానీ నా నోరు ఏం చెప్పాలంటే అంత బాగానే ఉన్నది. That's why the Bible tells us, let the weak say I am strong. మరి ఆ యొక్క వీక్ అంటే నిరుత్సాహంలో ఉన్న వాళ్ళు కావచ్చు, బలహీనమైన విశ్వాసి ఏమన్నారంటే నేను గొప్పవాడిని, నేను బలహీనుని కాదు, నేను అవిశ్వాసుని కాదు, నేను విశ్వాసిని అని చెప్పాలా. It sounds like the Bible is telling us to lie. It sounds like the Bible is telling us to lie. మరి బైబిల్ అబద్ధం చెప్తుంది ఈ యొక్క విషయంలో. Because we would say, I'm just being honest, I'm weak. నేను వీక్ అంటే అది బలహీనుణ్ణి. బలహీనుని నేను అనే మాట విషయంలో బైబిల్ ఏం చెప్తుందంటే నేను బలహీనువే కానీ నువ్వు దృఢంగా బలవంతునివి అని చెప్పాలని చెప్తున్నది. But the Bible is saying, don't confess something that does not line up with God. మరి నువ్వు ఏదో సమస్య గురి అయ్యి దేవుని యొక్క వాక్యాన్ని ఏదో మాత్రం అవమానపరచకూడదు. No matter what the situation says, you say the opposite. హల్లెలూయా. నీ ప్రణాళిక ఏదైనప్పటికీ కూడా, నీ సమస్య ఏదైనప్పటికీ కూడా దానికి వ్యతిరేకంగా మనం చెప్పాలా. So if the situation says you are weak, say I am strong. హల్లెలూయా. ఆ యొక్క సమస్య వచ్చి నిన్ను చూసి నువ్వు బలహీనుడు అని చెప్పినప్పుడు లేదు నేను బలవంతుణ్ణి. And one of these days, ఈ యొక్క కొద్ది రోజుల్లో your confession will turn into your reality. మరి నువ్వు ఎప్పుడైతే ఆ సత్యాన్ని నువ్వు ఒప్పుకుంటావో ఆ సత్యం ఏం చేస్తుందంటే నిజత్వంలోనికి నిన్ను తీసుకొస్తుంది. Hallelujah. గ్లోరీ. Amen, amen. హల్లెలూయా. So he said, this one I must close his mouth. హల్లెలూయా. అక్కడ దేవదూత ఏమంటుందంటే ఈ నోరు నేను మూయాలి ఫస్ట్. Hallelujah. మొదటిగా ఈ నోరు నేను మూయాలా. Amen. So we talked about our 3 parts. నేను 3 భాగాల గురించి నేను మాట్లాడాను కదా. Power, ఇక్కడ ఒక శక్తి, the coming మరి రాకడ of the Lord Jesus Christ. మరి ప్రభువైన యేసుక్రీస్తు. Let's change the triangle to match Elizabeth. మరి ఇక్కడ ఈ యొక్క ముగ్గురు కూడా ఎలిజబెతును కలవనికి పోతున్నారు. We have the coming మరి అక్కడ రాకడ అనేది ఉన్నది of the baby. మరి ఇక్కడ శిశువు జన్మించడం ఉన్నది. But we are looking for the power. కానీ ఈ 2 రాకడ ఉన్నది, ఇక్కడ శిశువు ఉన్నాడు. కానీ ఇంకొకటి ఉండాలి ఏంటిదంటే శక్తి. She is now pregnant, so we know there is a baby coming. మరి అక్కడ ఆమె గర్భవతి అయి ఉన్నది. ఇక్కడ ఏమొస్తున్నదంటే శిశువు వస్తున్నాడు అక్కడికి. But we need some pregnancy evidence. మరి మనకేం కావాలంటే ఆ యొక్క గర్భం యొక్క సూచనలు కావాలి. And the Brother Branham opens a mystery మరి ప్రవక్త బ్రెనన్ గారు దానికి ఒక మిస్టరీ అంటే మర్మమును తెరిచాడు ఆయన. about what was going on in the 6th month of Elizabeth's pregnancy. మరి 6 నెలల గర్భవతి అయి ఉన్నది కానీ అక్కడ ఒక గుణ లక్షణం అనేది కనిపించాలి మనకి. Brother Branham says ప్రవక్త ఏమంటున్నాడంటే she was kind of worried అక్కడ ఆమెకు ఒక వాంతులు అనేటివి జరిగాయి. because it was 6 months now మరి అక్కడ 6 నెలల గర్భవతి అయి ఉన్నది and the baby hadn't moved. కానీ అక్కడ తన గర్భంలో కదలిక అనేది లేదు. Yes, she's pregnant, ఆమె గర్భము దాల్చి ఉన్నది, but the baby hasn't moved. కానీ అక్కడ ఆ యొక్క శిశువుకు ఎంత మాత్రం కూడా కదలికలు అనేది లేదు. Yes, she's pregnant, ఆమె ఖచ్చితంగా అక్కడ గర్భవతి అయి ఉన్నది, but the baby hasn't moved. మరి శిశువు కదిలించబడట్లేదు. And this is the problem with us as Christians. ఈ రోజు మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా ఇదే సమస్య ఉన్నది. We are carrying dead babies. మనం ఏమి గర్భాన్ని దాల్చామనంటే మరణించిన గర్భాన్ని దాల్చాం మనము. And unlike Elizabeth, మరి మనము
మనము గర్భంలో శిశువు మరణించిన ఆ యొక్క గర్భాన్ని మోస్తున్నాం. ఇప్పుడు We are not worried. మనం ఎంత మాత్రం కూడా బాధపడద్దు. I'm going in the rapture. నేను ఖచ్చితంగా ఎత్తబడటోళ్ళకి I'm వెళ్తున్నాను. going in the rapture. నేను ఎత్తబడటకు వెళ్తున్నాను. Yet on this side, మరి ఇటు వచ్చినప్పుడు you can't even muster one testimony. కనీసం ఒక్క సాక్ష్యమైన నీ జీవితంలో ఉండాలి. 5 years as a Christian నువ్వు 5 సంవత్సరాలైన క్రైస్తవురాలు కావచ్చు, and not even one testimony. కానీ నీ జీవితంలో ఒక్క సాక్ష్యం లేకపోతే, Pregnant, ఇక్కడ గర్భము, no evidence. అక్కడ ఎంత మాత్రం కూడా సాక్ష్యం అనేది లేదు. Pregnant, అక్కడ గర్భం ఉన్నది కానీ no evidence. అక్కడ సాక్ష్యం అనేది And లేదు. I said the worst part is we are not worried. మరి ఒక చెడ్డ కార్యం ఏంటంటే మనం భయపడుతున్నాం. Elizabeth was in the right space. మరి ఎలిజబెత్ సరి అయిన క్రమంలో ఉన్నది. Because Brother Branham tells us she was worried. అక్కడ ఆమె ఏమైందనంటే గర్భము దాల్చింది కానీ ఆమె భయప్రాంతులకు గురైపోయింది. Which means she was praying every day to say, Lord, I know I'm expecting, but the child hasn't kicked. మరి అయ్యా నేను ఆశిస్తున్నాను కానీ నా యొక్క గర్భంలో ఉన్న శిశువు ఒక్కసారైనా తన్నలేదు ప్రభ, కదలలేదు నాయన. She had a concern in her heart. మరి ఆమె తన హృదయంలో నొచ్చుకుంటుంది అక్కడ. Brother Branham tells us that we must be convinced and then concerned. మన ప్రవక్త ఏమంటున్నాడంటే మనం ఒప్పుకొని దాన్ని కన్విన్స్ Concerned and then మరి concerned. దాని మీద కన్సెంట్ అంటే అంగీకరించాలి, ఒప్పుకొని అంగీకరించాలి. Because we cannot just be baptized in water and not move to the baptism of the Holy Ghost. నువ్వు నీళ్ళతో బ్యాప్టిజం తీసుకొని మరి పరిశుద్ధాత్మలోనికి వెళ్ళకపోతే, We must be desperate to see the reality of God. మనము ఎంత ఆ యొక్క నిరాశలోనికి నిస్పృహలోకి వెళ్ళిపోతాం. We must be worried within us if we do not know whether we have the Holy Ghost. మనకు పరిశుద్ధాత్మ లేనట్లయితే మనము నిరాశ నిస్పృహలోకి పోవాల్సిందే. We must be worried if there is no evidence of the things that we believe. మరి మనము నమ్ముతున్న వాటికి సాక్ష్యం లేకపోతే మనం Lord, నిరాశలోకి how can వెళ్ళిపోవాల్సిందే. I believe in your prophet and there is no manifestation? మరి ఈ యొక్క ప్రవక్తను నమ్మినప్పుడు ప్రవక్త యొక్క గుర్తులు మన దగ్గర లేనట్లయితే, How can I believe in you, Lord, and yet I don't see the reality of you? ఓ ప్రభువా నేను నమ్ముతున్నాను కానీ ఇక్కడ ఖచ్చితత్వం అనేది లేకపోతే, We must be convinced and concerned. మరి అందుకే ఒప్పుకొని దాని మీద కన్వెంట్ మనము Concerned. ఒప్పుకొని దానిపైన నమ్మకం ఉంచాలి. Yes. Amen. 6 months and the baby hadn't kicked. మరి 6 నెలలు అవుతుంది కానీ అక్కడ శిశువు మాత్రం కదిలించడం లేదు. Brother Branham says baby is practically what we call today dead. మరి అక్కడ మనము ఈ యొక్క డాక్టర్ల వైపు వెళ్ళినట్లయితే అక్కడ శిశువు మరణించాడని చెప్తారు. As good as dead in his mother's womb. మరి అక్కడ గర్భంలోనే శిశువు చనిపోయాడని చెప్తారు వాళ్ళు. This is what happens when we come to Christ and we have so many things we're desiring, but there is no evidence. మరి సంఘానికి వస్తున్నాం కానీ చాలా విషయాలు మనం పట్టించుకుంటున్నాం కానీ అక్కడ సాక్ష్యము అనేది లేదు, గుర్తు అనేది లేదు మన We జీవితంలో. believe in what's coming, మరి దేవుడు వస్తాడని నమ్ముతున్నాము but right now there is no evidence. కానీ అక్కడ సాక్ష్యం అనేది లేదు మన జీవితంలో. But the reality is it's the concern that we should have. మరి మనకు ఒప్పుకోవాలనేది ఖచ్చితంగా ఉండాలి. Because God, if you are concerned, He will fix the situation. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని ఒప్పుకుంటావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని సమకూరుస్తాడు ఆయన. The promise says, repent మరి మార్పు చెంది and be baptized in the name of the Lord Jesus Christ. నువ్వు మార్పు చెంది పాప క్షమాపణ అయితే యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకోవాలి. And you shall receive the baptism of the Holy Ghost. నువ్వు అప్పుడు గాని పరిశుద్ధాత్మనే వరమును పొందుకోవాలి. It does not say you might receive it. అక్కడ నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటావు అని చెప్పలేదు ఆయన. It says that you shall receive నువ్వు it. ఖచ్చితంగా పొందుకుంటావు అని చెప్పాడు ఆయన. Which means God's promise has no fault at all. దేవుని యొక్క వాగ్దానం ఎన్నడూ కూడా గతించదు. The problem is, are we concerned? మరి సమస్య ఏంటంటే నువ్వు నీ యొక్క జీవితాన్ని ఒప్పుకున్నావా నీ జీవితంలో? Or have we settled for an intellectual Christianity? మరి మనం ఏ విధంగా ఉంటున్నామంటే జ్ఞానవంతులైన క్రైస్తవులుగా మాత్రమే ఉంటున్నాం మనం చర్చిలో. There is a quotation where Brother Branham says, ప్రవక్త ఏమంటున్నాడంటే God never meant a man to labor for 30 years with no harvest. God never meant for a man to labor
for 30 years with no harvest. మరి 30 సంవత్సరాలు కూడా పంట పండించి ఆ పంటను కోత తీసుకోలేకుండా ఎంత మాత్రం కూడా ఉంచలేడు దేవుడు. Imagine going to the field, planting the seed, nurturing it, and you don't get a harvest. మరి నువ్వు భూమిని అంతా కూడా సాఫ్ చేసి దాంట్లో విత్తనాలు వేసి విత్తనాలు మొలిసిన తర్వాత మరి దాన్ని హార్వెస్ట్ అంటే కోత కోయకుండా నువ్వు ఉండలేవు ఎంత మాత్రం. No farmer would ever let that situation carry on. అది ఫార్మర్ రైతు కూడా ఆ విధంగా కోతను కొయ్యలేకుండా ఉండడు ఆయన. A serious farmer would look and say, what's going on? What am I doing wrong? మరి ఆ యొక్క నిజమైన రైతు ఏం చేస్తారంటే, అరే ఎందుకు నాకు పంట రావట్లేదు చేతికి, ఏం తప్పు జరుగుతున్నది అని తిరిగి మళ్ళీ తను చూసుకుంటాడు. And a serious Christian, if they have not received the Holy Ghost yet, will investigate, Lord, what's going on? మరి నిజమైన ఒక క్రైస్తవుడుగా తిరిగి తనకు తాను చూసుకుంటాడు, నేను ఎందుకు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు, ఎందుకు నా జీవితం అటు ఇటుగా వెళ్ళిపోతుంది, తిరిగి మళ్ళా తన జీవితంలోకి వచ్చి చూసుకుంటాడు ఆయన. They will be in prayer every day saying, Lord, I'm not satisfied until I receive this. ప్రభు ప్రతి రోజు కూడా నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ అయ్యా నేను పరిశుద్ధాత్మను పొందుకుంటలేను ప్రభువా, నా జీవితంలో సమస్యలు ఇట్లానే ఉంటున్నాయి ప్రభువా, మరి నాకు పరిశుద్ధాత్మ వరమును కావాలి ప్రభువా అని అడుగుతావు నీవు. And because Elizabeth was concerned, God had a solution. అక్కడ ఎలిజబెత్ ఒప్పుకున్నది కనుక దేవుడు తనకు మార్గాన్ని సిద్ధం చేశాడు. Many miles away there is a young girl called Mary. మరి అక్కడ కొన్ని కిలోమీటర్ల దూరంలో అక్కడ మరియ అనే ఆమె ఉన్నది. Mary, like Zacharias, is also too receiving a visitation from the angel of the Lord. ఆడ జకర్యాని ఏ విధంగానైతే అక్కడ దూత కలిసిందో అదే విధంగా ఇక్కడ మరియ కూడా దేవదూత కలిసింది ఇక్కడ. This is where I say sometimes I see more problems with our brothers than our sisters. మరి చాలాసార్లు సమస్యలు ఎక్కడ వస్తాయి అంటే సహోదరుల దగ్గరనే వస్తాయి, సిస్టర్స్ దగ్గర రావు. Brothers, we think too much in our heads. అయితే సహోదరులను మనము చాలా ఆలోచిస్తాము, అన్నిటి గురించి ఆలోచిస్తాము. We are busy strategizing. Okay, next I'm going to do this, then I'll do this, then I'll do that. మరి మనం అంతా కూడా ఏ విధంగా ఆలోచిస్తామంటే ఈ రోజు ఈ కార్యం చేయాలి, రేపు ఇది చేయాలి, రేపు అది చేయాలి, వానికి అప్పులు కట్టాలి, వీనికి అప్పులు కట్టాలి, చర్చికి పోవాలి, ఇది అది అని. That's why we behave like Zacharias. మరి అందుకే మన గుణం ఏ విధంగా ఉంటుంది అంటే జకర్యా లాగుంటది మన జీవితం. When God's solution comes, we are too much in our heads to consider it. మరి అందుకే మనం ఒప్పుకోవడానికి చాలా సందేహం పడతాం మనం. But this is where I think the sisters have a different spirit. మరి అందుకే నేను ఇంకో తీరుగా తీయాలనుకుంటున్నాను. అందుకే ఈ యొక్క సహోదరుల యొక్క విశ్వాసం చాలా గొప్పది. We find Sister Mary. మనము అక్కడ సహోదరి మేరీ గురించి మనం మరియ గురించి The కనుక్కున్నట్లయితే angel comes and says, Mary, thou art highly favored. The angel comes and says to Mary, you are highly favored. మరి అక్కడ దేవదూత మరియ దగ్గరికి వచ్చి నువ్వు దేవుని దృష్టిలో ధన్యురాలు అని అక్కడ శుభమని చెప్తున్నది. అక్కడ You shall conceive a child of the Holy Ghost. ఓ నువ్వు పరిశుద్ధాత్మతో ఒక కుమారుని కనువు అంటున్నది అక్కడ. And his name shall be Emmanuel. ఆయన పేరు ఇమ్మానుయేల్ అని పెడతావు అని అంటున్నది. This is a great, tremendous news. ఓ ఇది చాలా గొప్ప సమాచారమైనది. It is a supernatural as Zacharias. మరి అక్కడ జకర్యాకు ఏదైతే సాజాతికమైన సూచన వచ్చిందో ఇక్కడ కూడా అదే వచ్చింది. Because Mary is being told that you will not have a child with a man but with the Holy Ghost. ఇక్కడ మరియతో ఏం చెప్తుందంటే నువ్వు పురుషుని కలగకుండా నువ్వు గర్భవతి అయితావని చెప్తుంది ఇక్కడ. And what does Mary respond and say? మరి అక్కడ మరియ తిరిగి ఏం సమాధానం చెప్పింది? She says, be it unto me according to thy word. అయ్యా నాది ఏం లేదు ప్రభు, అంతా నీ చిత్తమే ప్రభువా. That's how we should respond. నీ చిత్త ప్రకారంగా జరుగును గాక ప్రభు అని. We should all be like Mary. మరి నీ చిత్త ప్రకారంగా జరుగును గాక అని మనం కూడా అలాంటి తిరుగు సమాధానం దేవునికి చెప్పాలి. Let's not have any reasoning with the word. నువ్వు దేవుని వాక్యం వైపు ఏమైనా సందేహం కలగా Let's not try to figure out how. ఓ మరి నీవు అటు ఇటుగా ఉన్నట్లయితే Let's just say, Lord, be it according to your will. ఇప్పుడు నీవేం చెప్పాలంటే అయ్యా నీ చిత్తం నా జీవితంలో జరిగించు ప్రభు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So Mary now begins her journey. ఇప్పుడు మరియ కూడా తన యొక్క ప్రయాణాన్ని She's కొనసాగిస్తున్నది. going to see her cousin Elizabeth. మరి తన యొక్క చెల్లె అయిన ఎలిజబెత్ను చూసుకోవడానికి పోతుంది.
Shall we read, my sister, if you can read Luke chapter 1 from verse 39 to 41. మరి 39వ వచనం నుంచి 41 వరకు చదువుకుందాం ఒకసారి. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. Hallelujah. Mary is carrying the Lord Jesus Christ. మరి ఇక్కడ మరియా ఎవరిని గర్భం దాల్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తును. And we know that Elizabeth has been in this situation where the baby is not kicking. మరి ఎలిజబెత్ ఏమో అక్కడ కదలిక లేని శిశువు చేత నిండి ఉన్నది. But the Bible tells us when Elizabeth hears the sound of Mary, మరి అక్కడ ఎప్పుడైతే ఎలిజబెత్ ఈ స్వరాన్ని విన్నదో the baby leapt in her womb. ఆమె యొక్క గర్భంలో గంతులేస్తున్నాడు అక్కడ. Finally the evidence was there. మరి అక్కడ ఇప్పుడు ఒక ఎవిడెన్స్ అంటే ఒక కదలికలు అనేటివి ఉన్నాయి. That her child was alive and not dead. అక్కడ శిశువు చనిపోలే గాని జీవాన్ని పొందుకున్నాడు అక్కడ. And the Bible says she was filled with the Holy Ghost. అప్పుడు అక్కడ ఏం పొందుకున్నాడంటే పరిశుద్ధాత్మను. Hallelujah. Brother, if you are serious with God, సహోదరుడా నీవు దేవుని పట్ల ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, Brother Branham says you could be even in your kitchen. నీవు వంటశాలలో ఉన్నప్పటికీ, or you might be driving, నువ్వు కారు నడుపుతున్నప్పటికీ, or you might be on your knees at the altar. హల్లెలూయా, నువ్వు నీ యొక్క ఆలయములో మోకరించినప్పటికీ, but for a child that desires it, మరి అక్కడ for a child that desires it, నీవు ఒక శిశువు కావాలని ఆశపడ్డప్పుడు God one day will visit you with the Holy Ghost. దేవుడు పరిశుద్ధాత్మతో ఒక రోజు నిన్ను కలవబోతున్నాడు. Hallelujah. Glory. Amen, amen. Listen to the prophet here. మరి ప్రవక్త ఏం చెప్పాడంటే, Amen, amen. Oh yes. How many love the Lord? దేవుని ఎంతమంది ప్రేమిస్తున్నారు? Amen, amen. How many love the Lord? ఒకసారి రెండు చేతులు ఎత్తుదాం అందరం కూడా. Amen. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. Amen, amen. Just give me a second here. చప్పట్లు కొడదాం గట్టిగా దేవునికి. Amen. హల్లెలూయా, హల్లెలూయా. Amen. Oh my, oh my. Brother Branham says little John, యోహాను, being dead in his mother's womb, మరి ఆయన తన యొక్క తల్లి గర్భంలో చనిపోయినాడు. ఆయన leaped for joy. మరి Leaped for joy. మరి ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే తల్లి గర్భంలో ఒక సంతోషాన్ని పుట్టించింది అక్కడ. And received the Holy Ghost. అక్కడ దేవుడు పరిశుద్ధాత్మతో నింపిండు ఆయన. Dead in his mother's womb. ఆయన చనిపోయినప్పటికీ కూడా, Listen to this. ఇది వినండి. If the power of speaking the name of Jesus, హల్లెలూయా, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే పదానికి జీవం అనేది ఉన్నది, will bring a dead baby to life. హల్లెలూయా, ఆ చనిపోయిన శిశువును తిరిగి మళ్ళా మంచి ఆ యొక్క జీవాన్ని పొందింది అక్కడ. What will it do to a church that claims to be his servant? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు చనిపోయిన సంఘాన్ని కూడా యేసుక్రీస్తు అనే పదాన్ని విన్నప్పుడు జీవాన్ని పొందుతుంది. Hallelujah. This is the power of the living God. ఇదే సజీవుడైన దేవుని యొక్క శక్తి. If it could do that for John, what will it do in the church of the living God? హల్లెలూయా, హల్లెలూయా. ఆ జానుకే చేసిన దేవుడు ఈ రోజు సజీవుడు అయిన క్రీస్తు సంఘానికి చేయలేడా ఆయన? Hallelujah. హల్లెలూయా. Amen, amen. Praise God. This is the reality we should live in. ఈ రోజు మనం ఆ ఖచ్చితత్వంలో నివసించాలి. Where we see the reality of God in our life. హల్లెలూయా. మనము కూడా ఆ నిజత్వంలో జీవించాలి. Do not accept a dead situation. మరి నీవు ఎంత మాత్రం కూడా ఆ మరణాన్ని పొందుకోలేవు యాకోబు బ్రదర్. Amen. Hallelujah. I will share this testimony again. నీకు ఈ యొక్క సాక్ష్యాన్ని అందిస్తున్నాను నేను. Me and my wife are expecting our second child. హల్లెలూయా. నేను అంటే పాస్టర్ గారు తన భార్య రెండవ కొడుకు గురించి వేచి చూస్తున్నారు. We had gone for her scan at 13 weeks. మరి 13 వారాలకు మేము స్కాన్ కోసం వెళ్ళాము. And everything was good. The baby was healthy and well.
మరి ప్రతిది కూడా చాలా బాగున్నది, ఆ కుమారుడు కూడా బాగున్నాడని వాళ్ళు చెప్పారు. Then into the 14th week, మరి 14వ వారానికి మేము వెళ్ళినప్పుడు I was away in town shopping, నేను టౌన్కి వెళ్ళి కొన్ని సామాన్లు కొనుక్కరావడానికి వెళ్ళాడు ఆయన. and I received a call from my wife. ఆయనకు తన యొక్క భార్య నుంచి ఫోన్ వచ్చింది. She was crying in distress. మరి ఆమె ఒత్తిడితో బాగా ఏడుస్తూ ఉన్నది. She said, Shama, I'm bleeding. ఆమె ఏమంటుందంటే, శ్యామ నేను చాలా రక్త ద్వారాలు బాధపడుతున్నాను And నేను, I'm bleeding heavily. చాలా రక్తం పోతుంది నా దగ్గర. And I could tell from the way that she was crying ఆమె చెప్పే విధానాన్ని బట్టే నేను చాలా ఏడుస్తున్నాడు ఈయన కూడా ఇక్కడ. that the situation was not good. అక్కడ సమస్య చాలా పెద్దగా ఉన్నది, నేను కూడా అక్కడ బాగలేదని చెప్పి ఈయన కూడా ఏడుస్తా ఉన్నాడు. So I said to her, my wife, don't cry, it won't fix anything. అమ్మ ఏడవకు, నువ్వు అది ఎలాంటి ప్రాబ్లం రాదు, నీకు ఏం కాదు, నువ్వు ఏడవకని ఈయన చెప్పాడు. I told her, get ready with our first son, I'm coming home. మరి మన కొడుకును తయారు చెయ్యి, మొదటి కుమారుని, నేను ఇంటికి వస్తున్నాను, ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. And we will go to the hospital together. మరి ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. So I drove home. మరి నేను మొదటిగా ఇంటికి వెళ్ళి I arrived. నేను ఇంటికి చేరుకున్నాడు. I could see visibly that my wife was not well. మరి నేను తన భార్యను చూసుకున్నప్పుడు చాలా బాగలేదు ఆమె. And I ushered her into the car with my son. మరి ఆ కొడుకుని తీసుకున్నాడు ఆయనను. I went upstairs to the bathroom where she had been. మరి మొదటి అంతస్తుకి వెళ్ళి ఎక్కడైతే తనకు బ్లీడింగ్ అయిందో, రక్తస్రావం జరిగిందో అక్కడికి వెళ్ళి, And what I saw inside told me the situation was very bad. ఎప్పుడైతే అక్కడ ఎక్కడైతే జరిగిందో దాన్ని చూసి, అబ్బో ఇది చాలా దారుణంగా ఉన్నది It అనుకున్నాను. was like the bleeding you see when a child is coming. మరి ఎప్పుడైతే ఒక కొడుకు పుడతాడో లేదంటే ఒక శిశువు జన్మిస్తాడో ఎంతైతే రక్తం పోతుందో అంత రక్తం పోయిందంట బయట. I quickly shut the door. నేను తొందరగా ఇక చూసి తలపేసాడు ఈయన. I didn't want that image in my mind. అసలు నేను అది ఇప్పుడు ఆలోచించుకోవడానికి కూడా అసలు మంచిగా I అనిపించలేదు. went downstairs and got into the car with my wife. తొందరగా తన భార్యను తీసుకొని కారులోనికి వెళ్ళిపోయాడు ఈయన. At this time, she was on the phone to the doctor. అయితే ఆ వీళ్ళ భార్య ఏం చేసిందంటే డాక్టర్కి ఫోన్ చేసింది. And she was explaining everything that was going on to the doctor. మరి ఏం జరిగిందో మొత్తం కూడా ఆమె డాక్టర్కి చెప్పింది. After some back and forth, మరి కొన్ని అటు ఇటుగా చెప్పినప్పుడు the doctor finally said to her, I'm sorry, but you are having a miscarriage. మరి డాక్టర్ ఈమె చెప్పే విధానాన్ని బట్టి ఆయన చూసి, నీ గర్భం పోయిందమ్మా, మొత్తానికి పోయింది అని చెప్పేశాడు ఆయన. Hearing that, I said, nonsense. బుద్ధికరమైన మాట అని ఫోన్ కట్ చేసిండంట. I shouted it so loudly. మరి బుద్ధి లేదా అని కానీ గట్టిగా అరిసి, I said, nonsense. అలా బుద్ధి లేదా అని అరిసేసి అక్కడ And then I cut the phone. అక్కడ ఫోన్ కట్ చేసిండు డాక్టర్ది. And I said, let's carry on to the hospital. మనం ముందైతే హాస్పిటల్కి వెళ్దాం పదా. You must not accept what the devil wants. నువ్వు ఎప్పుడు కూడా సాతాను చెప్పే ఎప్పుడు కూడా నువ్వు ఒప్పుకోకూడదు. Unless you have heard a word from the Lord, you should not accept any negative situation. సాతాను కూడా ఏం చేస్తా అంటే తప్పుడు సమాచారాలు అన్ని కూడా, మంచి జరిగేదాన్ని కూడా తప్పుడు సమాచారాలుగా మనకి ఇస్తా అంటాడు వాడు. We carried on to the hospital. మేము హాస్పిటల్కి వెళ్ళాము. There is a brother who prays for the sick in our country in Zimbabwe. మరి జింబాబ్వేలో రోగుల గురించి ప్రార్థన చేసే ఒక దైవజనుడు, మంచి దైవజనుడు. We called him and he answered and he gave us a short prayer. మరి ఆయన మేము వెళ్తుండగా, అయ్యా మీకు ఇట్లా జరిగింది అన్నప్పుడు ఆయన చిన్న ప్రార్థన చేస్తాడు ఆయన. And he just said, go to the hospital with faith. మరి విశ్వాసంతో మీరు హాస్పిటల్కి వెళ్ళండి. We carried on to the hospital. మేము వీరు హాస్పిటల్కి వెళ్ళారు. When we arrived at the hospital, they listened to what my wife was saying and everything that she was experiencing. మరి అక్కడ తన భార్య అంతా కూడా జరిగిందంతా కూడా చెప్పింది. అక్కడ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి, ఆమెకు రక్తం అంతా ఏ విధంగా పోయిందో అదంతా గుర్తులు ఉన్నాయి. And they too had the same conclusion that the doctor had said. మరి డాక్టర్ ఏదైతే చెప్పాడో వీరు కూడా తన ఆలోచనలో వీరు కూడా అదే చెప్పాలని ఆలోచిస్తున్నారు. So they said to us, there is nothing we can do, come back next week Wednesday. మరి వారు ఏం చెప్పారంటే, వీరికి ఈ విధంగా చెప్తే బాగుండదని వారు వచ్చే బుధవారం నాడు మీరు రండి మళ్ళీ ఒకసారి అని చెప్పారంట. In their minds, they just wanted to let the process happen and then they will see us. మరి వారి యొక్క ఆలోచన ఏంటంటే, ఎట్లాగూ రక్తం అంతా కూడా పోయింది కదా, వారింట్లోనే ఆయనతో అది కూడా మొత్తం కూడా క్లీన్గా వెళ్ళిపోని మనకు సంబంధం లేకుండా ఉంటుంది కదా హాస్పిటల్, కానీ వారు కూడా అనుకొని వాళ్ళు పంపించారు అక్కడి నుంచి. I said to my wife, that's fine love, let's go home.
ఓ నా యొక్క భార్య నువ్వేం బాధపడకు, మనం ఇంటికి వెళ్దాం పదా అని I తీసుకెళ్ళాం. said, here there is an atmosphere of death. మరి అదే ఇక్కడ కూడా ఈ యొక్క స్త్రీ దగ్గర కూడా మరణించబడిన ఆ శిశువు ఉన్నది ఇక్కడ కూడా. Let's go home and create our own atmosphere of life. మరి పాస్టర్ గారు ఏమన్నాడంటే, సహోదరుడు ఏమన్నాడంటే, మనం ఇంటికి వెళ్ళి మనం ఒక పరిశుద్ధాత్మ వాతావరణాన్ని సృష్టిద్దాం. So we went home. మీరు ఇంటికి వెళ్ళారు. When we got home, I said, let's listen to tapes. అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రవక్త యొక్క క్యాసెట్లు వేసుకున్నారు. And I said, let's listen to the tapes called Expectation. మరి అక్కడ ఆ యొక్క ఆ టేప్స్ వింటున్న ఆ యొక్క వర్తమానం పేరు అంటే ఏంటిదంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అంటే సూచనలు లేదంటే గుర్తులు. Since we are expecting a baby, let's listen to the tapes called Expectation. మరి ఆశించుట లేదంటే దానికి ఇంకొక పదం మంచిది ఉన్నది కానీ నాకు రావట్లేదు అది ఆశించడం అనే వర్తమానం వింటున్నప్పుడు ఆయన కూడా అక్కడ ఏమంటున్నారంటే, మీరు ఒక కుమారుని గురించి ఆశిస్తున్నారా అని చెప్తున్నాడు టేప్స్లో ప్రవక్త కూడా. In the first tape we listened to, మరి మొదటి టేప్ విన్నారు వాళ్ళు. Brother Branham is in the prayer line. ఆ యొక్క చివరి అంశానికి వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క స్వస్థత ప్రార్థన చేస్తున్నాడు A ప్రవక్త. sister comes forward. అక్కడ కూడా ఒక స్త్రీ ముందుకు వచ్చింది. And Brother Branham says, I can see that you are worried. ప్రవక్త ఏమంటారంటే, మీరు ఏదో అది సమస్య చేత ఉన్నారు కదా అని అన్నాడు ఆయన ప్రవక్త. You are worried that you are going to lose your baby. నువ్వు దేని గురించి బాధపడుతున్నావు అంటే, నువ్వు నీ కొడుకును కోల్పోతావని బాధపడుతున్నావు కదా అంటున్నాడు. Don't worry, Jesus makes it all well. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త ఏమన్నాడంటే, సహోదరి బాధపడకు, దేవుడు మార్గం సిద్ధపరుస్తాడు, నువ్వు బాధపడకని చెప్పాడు ఆయన. And it filled us with such courage. మరి మేము కూడా అలాంటి ఉత్తేజ వాక్యాన్ని విన్నప్పుడు మేము కూడా సంతోషించాము, మనకు కూడా దేవుడు మార్గం సిద్ధపరుస్తాడని. Amen. I went to church that Friday. మళ్ళా అలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఈయన మళ్ళా శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాడు. And whenever you are in expectation, God will keep dropping encouragements. నువ్వు ఎప్పుడైతే ఆశతో వెళ్తావో దేవుడు అక్కడ కొన్ని ఈవులను నీ కోసం పడేస్తాడు అక్కడ. On that Friday, the preacher was talking about Sister Weber. Yes, hallelujah. అక్కడ కూడా ఒక సేవకుడు ఏమని బోధిస్తున్నాడంటే, ఎవరి గురించి అంటే వెబర్ అనే స్త్రీ గురించి బోధిస్తున్నాడు అక్కడ. Sister Weber, who had stood up against those who were speaking bad about Brother Branham. మరి ప్రవక్త గురించి చెడ్డగా మాట్లాడుతున్న వారికి ఈ యొక్క వెబర్ సహోదరి వ్యతిరేకంగా నిలబడ్డది అక్కడ. And thus saith the Lord came and said, Sister Weber, you shall live and not die. మరి అక్కడ వెబర్ దగ్గరికి ప్రవక్త యొక్క మాట ఏంటిదంటే, ఇది యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, వెబర్ గారు మీరు మరణించరు, మీరు జీవిస్తారని చెప్పాడు అక్కడ ప్రవక్త. And it filled me with such hope. మరి అట్లాంటి విశ్వాసంతో మళ్ళీ నేను నింపబడ్డాను ఆ వాక్యం విన్నప్పుడు. I said, Lord, me and my wife, we stand with the prophet. హల్లెలూయా. సో అక్కడ వెబర్ అనే స్త్రీ ఏ విధంగా అయితే ప్రవక్తకు తోడుగా నిలబడిందో, మేము కూడా అయ్యా నీ ప్రవక్త వాక్యంలో నిలబడ్డాం కాబట్టి మేము కూడా నిలబడతాం నాయన అనే విశ్వాసంతో నిలబడ్డారు వీరు కూడా. So I believe that my child shall live and not die. మరి నేను ఏ విశ్వాసంతో కలిగి ఉన్నాడంటే, నా బిడ్డ ఎంత మాత్రం కూడా చనిపోదు, ఆయన జీవిస్తాడు. Hallelujah. హల్లెలూయా. So I went home. నేను ఇంటికి వెళ్ళాడు అలాంటి విశ్వాసంతో. And I said to my wife, I don't want to hear about any symptoms. మరి నేను ఎలాంటి నీ లోపల ఎలాంటి మార్పుల గురించి నేను ఎంత మాత్రం కూడా చూడాలని ఆశపడతలేను. Whatever you are feeling, we are not going to talk about it. నువ్వు ఎలాంటి ఆ లోపల ఎలాంటి కార్యములు జరిగినప్పటికీ కూడా నేను దాని గురించి పట్టించుకోలేను ఎంత మాత్రం. Because Satan wants you to talk about symptoms. మరి నీకు జరుగుతున్న ఆ యొక్క కార్యాలను సాతానుగా నీ దగ్గరికి తీసుకొస్తాడు, so that you too can believe in death. అది ఏమంటదంటే, నీ కొడుకు చనిపోతున్నాడని సాతానుగా వచ్చి నీకు చెప్పొచ్చు. So we kept our atmosphere sweet. మరి అందుకోసమే మన ఇల్లంతా కూడా చాలా మధురంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపుదామని అన్నాడు ఆయన. We were so calm that nobody knew what we were going through. మనము ఎవరి మాట కూడా వినొద్దు,
మనం మాత్రము ఎటు వెళ్తున్నామంటే క్రీస్తు వైపే వెళ్ళాలి. We were acting so relaxed, like everything was perfect. మరి అంత బాగున్నదనే విషయంలో మనం ఆ విధంగానే ఉండాలి. ఎంత మాత్రం కూడా దిగులు చెందొద్దు. Yet there was a crisis hanging over us. ఓ మన కోసము దేవుడు కర్వల్లో అక్కడ శిలువ మీద వేలాడుచున్నాడు ఆయన. The Wednesday arrived. మళ్ళా బుధవారం వచ్చింది. We went to the hospital. మేము ఆ హాస్పిటల్కి వెళ్ళాము. The ladies there had some kind of confusion. అక్కడ ఎవరైతే ఈమెను చూస్తున్నారో వాళ్ళు అటు ఇటుగా చాలా ఏదో జరుగుతుందని లోపల వారు సందేహంలో ఉన్నారు. వాళ్ళు They hadn't been handed over the paperwork of our situation. మరి వారు మేము వెళ్ళగానే వీళ్ళు ఏం చేశారంటే వీరికి ఒక పేపర్లన్నిటిని కూడా పత్రాలను ఇచ్చారు. So they thought we were just coming to see our baby on the scans. వారు ఏమని అనుకున్నారంటే మీరు వచ్చారు కదా ఇక్కడ స్కాన్ చేసి చూద్దాము మరి నీ కొడుకు ఏ విధంగా ఉన్నాడో ఏంటో మరి చూద్దామని వారు అన్నారంట. So they were joyous. ఎప్పుడైతే So they were happy. Yeah, the ladies were happy. మరి అక్కడ ఉన్న ఆ స్త్రీ కూడా చాలా సంతోషించింది ఎందుకంటే లోపల శిశువు ఉన్నాడు. So me and my wife, we looked at each other and we just said we will go with it. మరి అక్కడ ఆ శిశువును వీరు కూడా చూసినప్పుడు మనం వెళ్దాం దేవుని దగ్గరికి అన్నాడు. We went into the scan room. సారీ 1 సెకండ్ సార్. ఈ యొక్క అక్కడ నర్సు ఉన్నది కదా ఆమె ఏమని ఆశిస్తుందంటే వీరు కొడుకును చూడడానికి వచ్చారు కదా మరి వీళ్ళకి ఒక పత్రాలు ఇచ్చి సైన్ చేయించుకుందాము. సైన్ చేయించుకొని ఇప్పుడు ఆమె అడుగుతాను మీ కొడుకును చూడడానికి వచ్చారు కదా అయ్యా అని అడిగిందంట. అవునండి వీళ్ళు చెప్పినప్పుడు మరి స్కాన్ రూమ్కి వెళ్ళిపోదామని వీళ్ళని తీసుకొని వెళ్తున్నారు. They laid my wife down. మరి ఆమెను అక్కడ పడుకోబెట్టారు బెడ్ మీద. And they started the scan. ఇప్పుడు అక్కడ స్కాన్ చేస్తున్నారు వాళ్ళు. As soon as she went over, మరి ఒకసారి ఆ కడుపు మీద పెట్టి దాన్ని ఇలా అన్నది. there was our son kicking. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్కాన్ అనేది అక్కడ పెట్టిందో ఆడవాడు తనుతా ఉన్నాడంటే వాళ్ళ కొడుకు అక్కడ. Hallelujah. హల్లెలూయా. And we were so overwhelmed with joy. మేము అప్పుడు ఆ కొడుకు వాళ్ళ స్కాన్ లో తనుతున్న చూసినప్పుడు సంతోషం ఆనందం చేశారు దునికేశారు. The women were looking at us and they were saying, why are you so happy? They didn't understand what we had been through. హల్లెలూయా. అక్కడ ఉన్న ఆ యొక్క మేడం చూసినప్పుడు ఆమె వీళ్ళ యొక్క సంతోషం మీరు ఎందుకు సంతోషపడుతున్నారు అంటే మా కొడుకు ఆడు ఉన్నాడు అక్కడ అందుకే మేము సంతోషపడుతున్నాం. God still does the miraculous. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఆయన. God is still a living God. ఆయన ఇప్పటికి కూడా సజీవుడై ఉన్నాడు. All you need to do is believe in him. నువ్వు ఏం చేయాలంటే కేవలం నమ్ము. హల్లెలూయా. And I said to my wife, my heart has never understood those that go through miscarriage like in that moment. మరి No, I was telling her. మరి ఈయన ఏమనుకున్నాడంటే అంత పెద్ద రక్తస్రావణం జరిగింది కదా మరి ఇది ఆయనే నా బిడ్డను నేను కోల్పోవాలి కదా ఏ విధంగా ఇది జరిగింది అని తన హృదయంలో తనకు తానుగానే ఆశ్చర్యపడుతున్నాడు. సంతోషపడుతూ మళ్ళీ ఆశ్చర్యపడుతున్నాడు. The pain of losing something that you are in expectation for. మరి నువ్వు ఒక బిడ్డను నువ్వు కోల్పోయినట్లయితే ఆ హృదయంలో నీకు ఎంత బాధ ఉంటుందో నీకు మాత్రమే తెలుసు. And many a times we want to be sensitive. మరి చాలా సార్లు చాలా సెన్సిటివ్ అంటే సున్నితమైన మనసు కలిగి ఉంటాం. Sensitive to say, well, let me not say anything in case somebody else has lost a baby. To say, let me not say something in case somebody else has had a miscarriage. మరి ఎవరైనా ఇక్కడ నీ గర్భాన్ని నువ్వు కోల్పోయినట్లయితే but that's how Satan traps us into not helping each other. మరి నీ యొక్క గర్భాన్ని నువ్వు కోల్పోతున్నావు లేదంటే నీ గర్భం పోయిందని నీకు ఎవరైనా చెప్పారంటే అది సాతాను గాడే. జాగ్రత్తగా. Because a testimony like this should give somebody courage. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యం మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ సాక్ష్యం మీ జీవితంలో ఉపయోగపడవచ్చు. ఒకవేళ even if you lost your last baby, you can say next time I will hold on like brother Shama. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నీ కొడుకును కుమార్తెను నువ్వు కోల్పోవచ్చు నీ గర్భం పోవచ్చు అయినా నువ్వు ఏ విధంగా ఉండాలంటే వచ్చేసరికి నేను మళ్ళా కొడుకును పుట్టుకుంటా. శామ గారి జీవితంలో ఏ విధమైన సాక్ష్యం ఉన్నదో నా జీవితంలో కూడా ఉంటుంది. Amen. Because the same God that came through for us is the same God that you worship. హల్లెలూయా. ఈయన ఏ దేవుడిని అయితే నమ్ముతున్నాడో ఈ రోజు మనం కూడా అదే దేవుడిని నమ్ముతున్నాము.
This is why we need to be experiencing the power of God. మనము కూడా దేవుని యొక్క శక్తిని మనం అనుభవించినట్లయితే ఆ శక్తి కావాల్సిన అనుభవం మనకు చెప్తాం. This is why the church of God needs testimonies. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క సంఘములో ఖచ్చితంగా సాక్ష్యాలు ఉంటాయి. Because the breakthrough that I have can be the quickening of somebody else's breakthrough. మరి ఎవరైతే నిన్ను అడ్డగిస్తారో, నన్ను కూడా అడ్డగిస్తారు, నిన్ను కూడా అడ్డగిస్తారు, వాటిని దాటి వాటిని తొక్కి మనం పైకి రావాలి. Your healing can bring about somebody else's healing. మరి నీ యొక్క స్వస్థత ఇంకొకరిని కూడా స్వస్థపరుస్తుంది ఖచ్చితంగా. And when the whole church is full of the wonder of God, మరి ఆ సంఘం అంతా కూడా స్వస్థతలు గొప్ప కార్యాలు చూసినప్పుడు then we are now getting to this rapture side. అప్పుడు ఆ సంఘం ఎక్కడికి వెళ్తుంది అంటే ఎత్తబడే విశ్వాసంలోకి వెళ్తుంది. Because the rapture is about faith upon faith upon faith. మరి ఎత్తబడ ఎక్కడ ఉన్నదంటే విశ్వాసం పైన విశ్వాసం, విశ్వాసం పైన విశ్వాసం. When we get to the rapture side, the church will be full of so much supernatural power. మరి సంఘం ఎక్కడ ఎత్తబడటానికి వెళ్తుందంటే సంఘం ఎప్పుడైతే ఆ యొక్క గొప్ప సూచనలను పొందుకుంటుందో అప్పుడు మాత్రమే సంఘం ఎత్తబడటానికి వెళ్తుంది. We will have seen so much of God that the only thing left for us is to go home. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆ సంఘాన్ని సంపూర్ణం చేస్తాడో ఆ సంపూర్ణత ఎక్కడికి తీసుకుపోతుందంటే ఎత్తబడటానికి తీసుకెళ్తుంది. These are the things promised for us, the bride. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క సూచనలు, ఈ యొక్క స్వస్థతలు ఎక్కడికి తీసుకుపోతున్నాయి అంటే మనల్ని ఎత్తబడటానికి తీసుకెళ్తున్నది. I tell you, the miraculous did not die with Brother Branham. మరి ఆ యొక్క అద్భుత కార్యాలు కేవలం ప్రవక్త బ్రహ్మాంకే జరగలేదు. The ministry of the bride is still alive. మరి ఆయన యొక్క పరిచర్యకు వధువు ఇంకా భూమి మీద ఉన్నది. Not alive in the word only, but alive in the power and demonstration. మరి అది వాక్యములోనే లేదు కానీ అది సజీవుడైన మన లోపల కూడా ఉన్నది ఆ వాక్యము. If only we can believe. మనం ఏం చేయాలంటే కేవలం నమ్మాలి. Evidence. మరి సూచనలు, It's- సాక్ష్యములు. It starts with little things of God's breakthroughs coming in our lives. It starts with little things of God's breakthrough in our మరి lives. అది చిన్న చిన్న కార్యముల నుంచి మనల్ని దేవుడు పైకి తీసుకొని వస్తాడు ఆయన. Each step of faith that you take builds your confidence to go for bigger things. మరి ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసం మీద విశ్వాసం కట్టి దాన్ని పట్టుకున్నట్లయితే అది ఏం చూపిస్తుంది అంటే గొప్ప సూచనలు నీ జీవితంలో చూపిస్తుంది. So we will become a church that the devil just can't do anything with. మరి సాతానుగాడు ఆ సంఘంని ఎంత మాత్రంలో కదిలించలేడు వాడు. We will get to a place where Satan knows he can't touch our మరి children. ఎంత మాత్రం కూడా నీ బిడ్డలను సాతానుగాడు ముట్టుకోలేడు. Why? Because there will be a believing sister that is able to put her hand and say you are healed. హల్లెలూయా. అక్కడ ఎవరున్నారంటే నీ ఇంట్లో ఒక విశ్వాసురాలు ఉన్నది. ఆ విశ్వాసురాలు యేసుక్రీస్తు నామములో నీవు స్వస్థపడ్డావు. There will come a time where Brother Billy will phone me. There will come a time when Brother Billy will phone me మరి సహోదరుడు బిల్లికి నేను ఫోన్ చేసినప్పుడు and will say, Brother Shama, my farm has no rain. మరి నా యొక్క భూమి మీద వర్షం పడతలేదు శ్యామ గారు. I won't need to go down on my knees and pray. మరి నేను వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అక్కడ. I'll just say, my brother, I give you rain in the name of Jesus Christ. హల్లెలూయా. ఓ బ్రదర్ శ్యామ గారు, నేను యేసుక్రీస్తు నామములో వర్షమును కురిపిస్తున్నాను. That's the power we need to be living ఈ in. రోజు అలాంటి శక్తిగలమైన విశ్వాసము కావాలి మనకి. That's the reality we want to see. అలాంటి ఖచ్చితమైన విశ్వాసం మనకు కావాలి. Don't let the devil tell you it cannot be. మరి సాతానుగాడు జరగదని చెప్పనివ్వకండి. He is a liar to begin with, అది మొదటి నుండి అబద్ధము and his దయ్యమైనది. whole ministry is lies. వాని యొక్క మినిస్ట్రీ మొత్తం కూడా అబద్ధమైనది. But ours is the spirit of truth, కానీ మనం మాత్రము నిజత్వాన్ని పట్టుకొని ఉన్నాం. which means there is nothing that God can say that will fail. మరి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఏది కూడా అది అబద్ధము కాలేదు, Not ఓడిపోలేదు. when we have the spirit of truth. మనం అందుకే నిజమైన సత్యమైన శక్తిని పట్టుకొని ఉన్నాము. The promises of God will never fail. ఆయన చేసిన వాగ్దానం ఎన్నడూ ఓడిపోలేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Don't settle for a life without evidence. మరి నీ జీవితాన్ని నువ్వు సాక్ష్యము లేకుండా
నువ్వు స్థిరంలోనికి రావలేవు, Don't labor with no harvest. మరి అక్కడ పని చేయకుండా నువ్వు కోత కోయలేవు ఎంత మాత్రం. We must have a real God to show all of India. మరి ఈ యొక్క భారతదేశానికి మనం నిజమైన దేవుని చూపించాలి. A confidence that is just more than words. మరి నీ యొక్క కాన్ఫిడెన్స్ అంటే నీ యొక్క నమ్మకం అనేది ఈ యొక్క వాక్యం కంటే గొప్పది. We must introduce them to the greatest power on earth. మరి ఈ యొక్క భూమి మీద నమ్మకం అనే దానికి గొప్ప శక్తి ఏది కూడా లేదు అక్కడ. How many believe it? ఎంతమంది నమ్ముచున్నారు? How many believe it? ఎంతమంది నమ్ముచున్నారు? Go in this your faith. ఓ నీ యొక్క విశ్వాసంలో దేవుడు ఉన్నాడు. Amen. God bless you, Pastor. We hand over back to you. Hallelujah. Amen. Amen. Hallelujah. Amen. Hallelujah. Amen. Amen. Glory, glory, glory. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారందరూ చప్పట్లు కొడతారా ప్రియులారా? ఎంతమందికి వాక్యం అర్థమైంది ప్రియులారా? ఆమేన్ చెప్తారా? హల్లెలూయా చెప్తారా? ఓ ఆ ప్రభు అయిన దేవుడికి మహిమ ఘనత ప్రభువులు కలుగును గాక. హల్లెలూయా.